సినీ కార్మికుల కష్టాలు, ఓటీటీల వల్ల సినీ థియేటర్లకు వస్తున్న నష్టాల గురించి మరియు నాటక, సినీ రంగ కళాకారుల సంక్షేమం కోసం ఏ రకమైన కార్యక్రమాలు చేస్తే మంచిదనే సదుద్దేశంతో ఏపీ మా అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని 4వ పట్టణ పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్న సింధూర ఫంక్షన్ హాల్లో చర్చా వేదిక కార్యక్రమం జరిగింది. ఈ చర్చా వేదికలో పలువురు కళాకారులు, రాజకీయ, పాత్రికేయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఓటీటీల వల్ల వచ్చే అనర్థాలు మరియు సినీ కార్మికుల కష్టాలు ఏ విధంగా తీర్చాలి అనే అంశంపై చర్చించడానికే ఈ చర్చా వేదికను ఏర్పాటు చేసినట్లు ఏపీ మా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఏఎం ప్రసాద్ మరియు అధ్యక్షులు కిషోర్ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నరవ ప్రకాష్ రావు అండి. ఆయన రిటైర్డ్ వైస్ ప్రిన్సిపల్ మిస్టర్ సేవన్ కాలేజ్, మాజీ సెన్సార్ బోర్డు హైదరాబాద్ రీజియన్ మెంబర్ని, అట్లాగే వైజాగ్ ఫిల్మ్ సొసైటీని, ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియాకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి సంస్థతో నాకు 20 సంవత్సరాలు బట్టి అనుబంధం ఉంది. సినిమా పరిశ్రమ ప్రస్తుతం గడ్డు కాలంలో ఉంది. ఈ గడ్డు కాలం తీరేటటువంటి సందర్భం ఈ త్వరలో వస్తుందనే నమ్మకం కూడా లేనటువంటి నేపథ్యం ఉంది. మరి 110 సంవత్సరాలు చరిత్ర ఉంది భారతదేశ సినిమా పరిశ్రమ తీసుకున్నట్లయితే. ఈ గడ్డు కాలం ఏదైతే ఆర్థిక మాంద్యం ఏదైతే జరుగుతూ ఉంది కరోనా వల్ల, ఇటువంటి సందర్భం పూర్వకాలంలో రాలేదు, భవిష్యత్తులో కూడా వస్తుందని మనం అనుకోకుండా దీంతో ఈ పరిశ్రమ అభివృద్ధి కోసం దాంతో తోడ్పాటు చేస్తూ దాంతో మనుగడ సాధిస్తూ దీన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత సినిమా పరిశ్రమతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవాళ్ళు, సినిమా పరిశ్రమతో పరోక్ష సంబంధం ఉన్నవాళ్ళు కూడా ఆలోచించి దీని మీద తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ప్రస్తుతం ఏర్పడింది. ప్రతి వ్యక్తికి ఒక ఆనందం, ఒక వినోదం కావాలి. అది కేవలం సినిమా ద్వారా లభిస్తుందని మన తరతరాలు, మా తాతలు, తండ్రులు, నేను, మా మనవడు కూడా ఆ వినోద కార్యక్రమమే వాళ్ళకి సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అందువల్ల సినిమా పరిశ్రమ, సినిమా అనేది ప్రేక్షకుడి మీద, మనోపలకం మీద స్థిరంగా ఉండేది. అది మంచి సినిమా, చెడ్డ సినిమా తర్వాత మాట్లాడుతున్నాం. కానీ సినిమా పరిశ్రమ మనుగడ అనేది చాలా అవసరం. అందువల్ల 110 సంవత్సరాలు మనుగడ ఉన్నటువంటి సినిమా ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉంది, ఈ పరిస్థితిని మనం అధిగమించి ఏ విధంగా ఉన్నటువంటి ఉన్నత స్థానానికి ఎదగలం అనేది ఒక పునఃపరిశీలన, ఒక విశ్లేషణ చేయాల్సిన అవసరం అందరికీ ఉంది. అందులో భాగంగా ఇప్పుడు మనకు భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమ అంతా కూడా కుండిపడిపోయింది. 1.5 సంవత్సరాలు బట్టి అసలు దీని పురోభివృద్ధి ఏం లేదు. ఎవరు తండాలు పడతా ఉన్నారు, ఎవరు నేపథ్యం వల్ల ఉన్నది. ముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే ఇందులో కాస్త స్టార్ వాల్యూ ఉన్నటువంటి యాక్టర్లు కానీ వాళ్ళు కాస్త నిధులు బాగా వెనకేసుకున్నారు కాబట్టి వాళ్ళకి పెద్దగా ఈ కరోనా ఆర్థిక సమస్యలు పెద్దగా ఉండేవి కాదు. కానీ సినిమా పరిశ్రమ మొత్తం తీసుకున్నట్లయితే 40% ఎవరైతే ఈ కార్మికులు కానీ లేకపోతే టెక్నీషియన్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కరోనా సమయంలో ఆర్థిక వ్యతలకి, ఆర్థిక బాధలకి చాలా ఉన్నారు. కొంతమంది చనిపోయినారండి, అది కూడా చాలా దురదృష్టం. అది కరోనా వల్ల చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, దీన్ని అడ్జస్ట్ లేకుండా చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి ఈ పరిశ్రమని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఇటు ప్రేక్షకుల మీద పరోక్షంగా ఉంటుంది, ప్రభుత్వం మీద కూడా దీన్ని చేయాల్సినటువంటి అవకాశం ఎక్కువ ఉంది. ఇకపోతే మన ఆంధ్రప్రదేశ్ మాట్లాడుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో సంవత్సరానికి 150 సినిమాలు తయారు చేసినటువంటి ఘనత, కీర్తి మన తెలుగు పరిశ్రమకు ఉందండి. కానీ గత 2 సంవత్సరాలు బట్టి ఈ పరిశ్రమ అభివృద్ధి అనేది చాలా కుంటుపడిపోయింది. దానికి అనేక కారణాలు, ముఖ్యంగా కరోనా మనం చెబుతున్నాం. ఈ కరోనాలో షూటింగ్ లేకపోవటం, పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి అవకాశాలు లేకపోవటం, ఇవన్నీ నేపథ్యంలో ఆర్థికంగా చాలా వెనకబడిపోయినటువంటి పరిస్థితి మన దేశం, మన రాష్ట్రంలో ఉంది. వీటన్నిటికీ మించి ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది 2.5 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే సినిమా పరిశ్రమ అభివృద్ధికి కానీ, సినిమా పరిశ్రమ గురించి ఆలోచించడం కానీ, సినిమా పరిశ్రమకి ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచన ఎక్కడ జరిగినటువంటి నేపథ్యం ఏమీ లేదు. ఎందుకు లేదు అనేది ఉదాహరణకి మనకి రాష్ట్ర ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ మినిస్టర్ లేరండి. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది, కేవలం నామక వస్తుంది తప్ప అది కూడా చేసేది ఏం లేదు. వీటన్నిటికీ మించి 2012లో నంది అవార్డులు ఇచ్చారండి. ఇప్పుడు 2021లో ఉన్నాం. తర్వాత ఏం జరిగిందంటే అది కూడా తెలియదు. సో ఈ నేపథ్యంలో పరిశ్రమ వల్ల 150 సినిమాలు ఉత్పత్తి చేస్తున్న పరిశ్రమ వల్ల రెవెన్యూ గవర్నమెంట్కి వస్తూ ఉంది వినోద పన్ను రూపంలో. కానీ ఆ వినోద పన్ను రూపంలో కొన్ని కోట్ల రూపాయలు వస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ఏం చేస్తుందంటే మనం ఏమి చేయటం లేదనేటువంటి ఒక నిర్ణయానికి మనం రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. మిగతా రాష్ట్రాల కాదు, కేరళ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, తమిళనాడు, మన పక్కన తమిళనాడు కానీ
అవుట్డోర్ పరిశ్రమలో అంటే ముఖ్యంగా కరోనా పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ముందుకు వచ్చి తగిన సహాయం సహకారం అన్నీ కూడా అందిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కానీ మన రాష్ట్రంలో మాత్రం సినిమాటోగ్రఫీ మినిస్టర్ లేరు. 150 సినిమాలు ఉత్పత్తి చేస్తుంది, దాని రెవెన్యూ వస్తుంది, మన వినోద పన్ను రూపంలో కొన్ని కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి వస్తుందండి. కానీ దానికి తగ్గట్టుగా కనీసం 40% 50% సినిమా అభివృద్ధికి దోహదపడేటటువంటి కార్యక్రమాలు చేసినటువంటి నేపథ్యం ఏమీ లేదు. మీరు గమనించే ఉంటారు, ఇంతవరకు మన రాష్ట్ర ప్రభుత్వం సినిమా నిర్మాతలతో కానీ సినిమా డైరెక్టర్లతో కానీ సినిమాతో ప్రత్యక్ష సంబంధం ఉన్న వాళ్ళతో కానీ ఒక సమావేశం ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం లేకపోవడం అనేది పరిశ్రమకు ఏ విధంగా అభివృద్ధికి దోహదపడుతుందో మనం అయితే ఆలోచించాలి. ఓటీటీ ద్వారా సినిమాలు రిలీజ్ చేసి అవి ముందుకి తీసుకెళ్ళి ప్రజలందరూ చూసే అవకాశం కల్పించాలనేది ఒక భావన. రెండోది ఏంటంటే ఆహా కానీ మిగతా ఏదైతే నెట్వర్క్ ఉందో దాని ద్వారా మరి సినిమాలు ఉత్పత్తి చేసి ప్రజలకు అందుబాటులో రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి నిర్మాత ఏం కోరుకుంటాడంటే దాన్ని ఒక 10 రూపాయలు పెట్టి సినిమా తీసాడంటే ఆ 10 రూపాయలు కనీసం 9 రూపాయలు లేదా 11 రూపాయలు రావాలని కోరుకుంటాడు. కానీ అది ఇక్కడ జరగటం లేదు. ఎందుకంటే ఆ సినిమా పరిశ్రమకి కావాల్సినటువంటి సరంజామా కానీ ప్రభుత్వాలు తోడ్పాటు అందించటం లేదు. వీటన్నిటికీ మించి ఈ మధ్యన వచ్చిన సినిమాలన్నీ కూడా ఓటీటీనే ప్రిఫర్ చేస్తున్నాయి తప్ప థియేటర్లో ప్రారంభించడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే థియేటర్ మెయింటెనెన్స్ చాలా కష్టం. ఉదాహరణకి ఈ మధ్యన మన నగరంలో కానీ లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో కానీ సినిమా థియేటర్లు అన్నీ కూడా మూతపడిపోయినాయండి. కొన్ని గొడవల కింద కళ్యాణ మండపం కింద మార్చుకుంటేనే మనకు ఉపయోగమో అనేటటువంటి నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో మరి మనం థియేటర్లోనే కూర్చొని సినిమా చూడాలనేటువంటి ఒక ఆతృత, ఒక అభిలాష, ఒక ఇష్టం కలిగినటువంటి ప్రేక్షకుడికి సినిమాల ద్వారా సినిమాలన్నీ కూడా థియేటర్లో ప్రదర్శించి చూస్తాననేటటువంటి నమ్మకం రోజు రోజుకు సన్నగిలిపోతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే ఓటీటీ, థియేటర్, ఈ రెండింటి మధ్య జరుగుతున్న ఘర్షణ. ఇవాళ మనకి థియేటర్లో ఉన్నప్పుడు ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నప్పుడల్లా కూడా ఏదో ఒక వర్గం నష్టపోయే పరిస్థితే ఉంది. ఇవాళ మన సినిమా థియేటర్లు బ్రహ్మాండంగా ఉన్న టైంలో మనకి ఐనాక్స్ థియేటర్లు వచ్చినాయి. ఐనాక్స్ థియేటర్కి మారేటప్పుడు అక్కడ పరిస్థితిని పెట్టి అప్పుడు సినిమా థియేటర్లు అన్నీ కూడా బాగా సఫర్ అయినాయి. అందరూ కూడా ఐనాక్స్కి వెళ్ళడం మొదలెట్టారు. అలాగా ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా అంతే. ఇవాళ న్యూస్ పేపర్స్ మనం చూసాం. ఇవాళ న్యూస్ పేపర్స్ అన్నీ కూడా డిజిటలైజేషన్ అయిపోవడంతో అందరూ ఆండ్రాయిడ్లోని పేపర్ చూసుకుంటారు, కానీ మామూలు పేపర్ ఎవరు చదవట్లేదు. ఇవాళ పెద్ద పెద్ద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాన్ని శాసించిన పత్రికలు కూడా ఈవేళ 30% పడిపోయినాయి. 100% నుంచి 30% పడిపోయినాయి. అంటే ఇది ఎంత పరిణామ క్రమం మన టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కూడా. అట్లాగే ఈవేళ థియేటర్లు ఐనాక్స్ అయిపోయాయి. ఐనాక్స్ తర్వాత ఈవేళ ఓటీటీ ఎంతమంది చూస్తున్నారంటే ఓటీటీలో సినిమాని ఎంతమంది చూస్తున్నారు? ఇవాళ ఒక 20% మంది చూస్తున్నారు. మిగతా 80% మంది కూడా ఓటీటీలు ఇంకా అలవాటు పడలేదు. ఇవాళ థియేటర్లు ఉన్నప్పుడు కూడా మనకి ఏ విధమైన వచ్చింది, సినిమాలని థియేటర్స్ ఇవ్వలేదు. ఆ రోజున కూడా ఎన్నో గొడవలు జరిగినాయి, ఎన్నో ధర్నాలు జరిగినాయి, ఎంతోమంది పోరాటం చేశారు చిన్న సినిమాలకి థియేటర్లు ఇవ్వాలని. థియేటర్లన్నీ ఒకరి చేతిలోనే ఉండిపోయినాయి. చిన్న సినిమాలకి అప్పుడు దాసనారాయణరావు గారు కూడా ఇన్వాల్వ్ అవ్వడం, ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరిగింది. ఇట్లాగా ఎప్పుడైనా సరే వచ్చేటప్పుడు బలవంతులు ఎప్పుడు కూడా మొత్తం బలహీనంగా ఉన్న వాళ్ళని ఎప్పుడు బలహీనం చేస్తుంటారు, బలవంతులు ఎప్పుడు కూడా బలవంతులు అవుతుంటారు. ప్రతి ఫీల్డ్లో కూడా అంతే. అలాగే సినిమా ఫీల్డ్లో కూడా అలాగే జరిగింది. ఈవేళ మనకి ఓటీటీ వచ్చినప్పుడు భయం అంతా ఎప్పుడు వచ్చింది? ఓటీటీలకి ఎప్పుడైతే చిన్న సినిమాలను ఆదరిస్తున్నారు, చిన్న సినిమా వాళ్ళందరూ కూడా ఓటీటీలను ఆశ్రయించడం, దాని ద్వారా ఏదో ఆర్థికంగా బలపడదాం అనుకోవడం, అట్లీస్ట్ లాభం లేకపోయినా సరే నష్టం లేకుండా అందరూ బతుకుతామనే ఉద్దేశంతో అంటారు. ఈవేళ అందులోకి కూడా పెద్ద సినిమా నిర్మాతలు దాంట్లో కూడా చొరబడడం తోటి ఒక భయం పట్టుకుంది. ఎప్పుడైతే పెద్దవాళ్ళు వచ్చేసారో చిన్నవాళ్ళకి స్థానం లేకుండా పోతుంది, మళ్ళీ మా పరిస్థితి ఇంతేనా, థియేటర్లో పోరాడడం, ఇప్పుడు ఓటీటీలో కూడా మనం పోరాడడం పరిస్థితి వస్తుందా అనే భయం ఒకటి నెలకొంది. ముఖ్యంగా ఏంటంటే కళాకారులందరూ కూడా ఐకమత్యంగా ఉన్నంతకాలం ఇటువంటి సమస్యని ఎదుర్కోవడానికి మనకు ఒక దన్ను ఉంటుంది, ఒక బలం ఉంటుంది. కానీ అలా కాకుండా ఎవరు బలవంతులు లాక్కోవడం ఇది ఎప్పుడు జరుగుతున్నది. ఈ పరిస్థితి నుంచి మనం ఎలా బయటపడాలి అన్నది ఇప్పుడు మనందరం కూర్చొని ఆలోచించుకోవాల్సిన సమయం. ఎందుకంటే మనకి ఈ కరోనా కాలంలో బాగా దారుణంగా దెబ్బతిన్నది ఎవరనంటే కళాకారులే. కొంతమంది కళాకారులకైతే నిజంగా తినడానికి తిండి లేని పరిస్థితులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి గురించి మనం పట్టించుకోవాలి.
నాకైతే ఒకసారి అనిపించింది, ఒక బెనిఫిట్స్ ఏదైనా చేసి కళాకారులందరికీ కూడా ఆ డబ్బు ఇవ్వాలి, ఇస్తే ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరో ఆదుకోలేనప్పుడు మనం ఆదుకోవాల్సిన పరిస్థితి, మనం చేసుకోవాల్సిన పరిస్థితి మనకు ఉంది. ఆ విధంగా ఆ దశలోనూ మనం కళారూపం, ఎందుకంటే ప్రతిసారి కూడా కళాకారులకి చాలా అన్యాయం జరుగుతుంది. మేము ఎప్పుడు కూడా అడుగుతుంటాం, విశాఖోత్సవం జరిగిందంటే ఎక్కడి నుంచో తీసుకొస్తారు, ఎవరెవరినో తీసుకొస్తారు. విశాఖపట్నంలో ఉన్న కళాకారులు అందరూ అలా నోరెళ్ళు పట్టుకుని కూర్చోవాలి. వాళ్ళకి ఎంతో 5 లక్షలు అంతా ఇచ్చేసి ఈ 5 లక్షలు కూడా బిల్లు సావుక జీవితాంతం కూడా బిల్స్ కోసం తిరిగి మళ్ళీ ఇంకో ఛాన్స్ అడగకుండా ఉండే పరిస్థితి ఇవాళ అలాంటివి ఉన్నాయి. నేను అందుకే ఒకసారి కూడా చెప్పాను, విశాఖోత్సవం ప్రభుత్వం కాదు, మనం చేద్దాం అందరూ, మనమే చేద్దాం, మన కళాకారులు విశాఖపట్నం కళాకారులు టాలెంట్ ఏంటో చూపించి ప్రపంచానికి చూపిద్దాం అనే ఆలోచన. అంటే ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు వస్తే అలగదొక్కుతున్నప్పుడల్లా వస్తుంటాయి. అందువల్ల కళాకారులందరూ కూడా మీరందరూ కూడా నిర్భయంగా ఉండండి, ఏం భయం లేదు. మనందరం కలిపి ఏదో కార్యక్రమం రూపం చేసుకుందాం, అందరికీ సహాయపడే విధంగా. మన ఈ మధ్య కళాకారులు నాటక రంగానికి ఇలా ఉన్న వాళ్ళందరినీ నేను లెక్కేస్తాను. వైజాగ్ ఒక 625 మంది వచ్చారు నా లిస్టులోకి విత్ ఫోన్ నెంబర్స్. నేను చెప్పాను, విజయసాయి రెడ్డి గారికి చెప్పాను, రిక్వెస్ట్ చేశాను, సార్ కళాకారులందరినీ కూడా వదిలేశారు, గత 2 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు కూడా ఎవరికి ఇవ్వలేదు, దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే ఆయన స్పందించి, అయితే అందరికీ కూడా ప్రాజెక్ట్స్ ఇద్దాం, ఎంతమంది అవుతారో లెక్క అంటే నా దృష్టికి వచ్చి 625 మంది వచ్చారు. చిన్న చిన్న తర్వాత మేకప్ మన దగ్గర నుంచి అందరూ. ఇలాగా తొందరలోనూ సాయి రెడ్డి గారేమో అది ఇస్తానని చెప్పారు. అది 625 మందికి కూడా మనం ప్రావిజన్స్ అట్లీస్ట్ 1 నెల 2 నెలలు గడవడానికి వీలైన ప్రాజెక్ట్స్ ఇద్దామని అనుకున్నాం. ఇట్లా అంటే ఇప్పుడు ఎవరి ప్రయత్నాలు చేస్తున్నారు, నా ప్రయత్నం చేస్తున్నాను, ఎవరి ప్రయత్నాలు చేస్తున్నారు కళాకారులను ఆదుకోవడానికి. అయితే దీనికి ఒక మంచి రూపం అయితే రావట్లేదు. అంటే ఎప్పటికీ స్థిరంగా కళాకారులు ధైర్యంగా ఉండే ఒక ఆర్గనైజేషను ఉండాలి మనకి. ఈ కళాకారుడికి ఇబ్బంది ఉంది, ఇవాళ 40,000 50,000 ఆ కళాకారుడికి ఇవ్వాలి అని అటువంటి ఫైనాన్షియల్గా స్ట్రెంథన్గా ఉండే ఆర్గనైజేషన్ విశాఖపట్నంలో ఉండాలి. అప్పుడే మనం కళాకారులు ధైర్యంగా ఉంటారు, ముందుకు వస్తారు. లేకపోతే ఎంతమంది కళాకారులు వీధిని పడిపోయి చూసారు, రాష్ట్రంలో ప్రతి ధర్నాలు చేస్తున్నారు, ఊరేగింపు చేస్తున్నారు, ఇంకేం చేస్తారు, ఏం చేయలేని పరిస్థితి అన్నమాట. అంత ఆకలి దేన్నైనా విప్లవాన్ని సృష్టిస్తుంది అంటారు కదా, అట్లాగే ఇవాళ పరిస్థితి కళాకారులు ముఖ్యంగా బాగా బ్యాడ్ షేప్లో ఉన్నారు. ఈ దశలో మన ఓటీటీ థియేటర్లు, ఇలాంటి థియేటర్లు అందరూ కూడా నిజానికి మూసుకుంటున్నారు. అందరూ కూడా భవిష్యత్తులో థియేటర్లు ఉంటాయనే ఆశ కూడా లేదు. ఎంత మన సినిమా చూద్దామంటే మన ఐనాక్స్, ఇప్పుడు ఐనాక్స్ ఎంత అందరం చూసుకోవాల్సింది. అందువల్ల ఇదంతా కూడా ఒక పెట్టుబడిదారు వ్యవస్థలో జరిగే పరిణామాలమేనని, ఎవరు బలంగా ఉంటే ఆ బలంగా ఉంటారు, మా బలహీనని అందరూ చూస్తుంటారు. అందుకని ఓటీటీలో చిన్న సినిమాలకి కూడా ప్రయారిటీ ఇవ్వాలి అనేది మనం డిమాండ్గా చేసుకొని ముందుకెళ్ళాలి. దాని మీద మనం ప్రమోషన్ చేసుకోవాలి. మరి వేళ ఒక మంచి సబ్జెక్టు, కళాకారులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటిది చెప్పడానికే అలవ కానటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు రంగేసుకొని కొన్ని కోట్ల మందిని నవ్వించి సంతోషపెట్టి ఉండాల్సినటువంటి వాళ్ళు ఆ రంగు తీసివేసిన తర్వాత వాళ్ళు పడుతున్న బాధలు చాలా వర్ణాతీతం. తినడానికి తిండి లేకుండా పస్తులుండేటటువంటి పరిస్థితులు రావడం అనేటువంటిది చాలా విచారమైన విషయం. మరి గతంలో చాలా సమావేశాలు కూడా మనం మాట్లాడాం. అయితే ఈ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన అయితే ఉంది. మరి దాని విషయంలో మరి గీతా ప్రసాద్ గారు కానీ కొంత పెద్దలు చెప్పాను. ప్రభుత్వం ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. పేద ప్రజలు కష్టాలు, వాళ్ళ కష్టాలు పడకూడదు అనేటువంటి దృక్పథంతో పనిచేస్తున్నారు. మరి ఆ పేద ప్రజల్లో కళాకారులు కూడా ఒకరే. అయితే నేను మీ వాళ్ళకి చెప్పాను, కారణం ఏంటంటే సీఎం గారు ఏదైనా సహాయం అడిగితే కాదనకుండా చేసేటువంటి సీఎం ఎవరున్నారంటే భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు. కానీ వీళ్ళు అడగడానికి మన ఈ సంస్థలో కళాకారుల్లో రకరకాల మార్గాలు, రకరకాల యూనియన్లు, రకరకాల అసోసియేషన్లు అవడం వల్ల ప్రభుత్వం ఎవరితో చర్చిస్తుందా అనే విషయాన్ని గతంలో చెప్పడం జరిగింది. నేనేమంటానంటే నిర్మాతలు కానివ్వండి, చిన్న నిర్మాతలు కావచ్చు, లేదా కళాకారులు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఎగ్జిబిటర్స్ కావచ్చు, ఇలా మొత్తం అందరూ కూడా
ఒక యూనిట్గా అన్ని యూనిట్ల నుంచి కూడా ఒక్కొక్క సభ్యులు తీసుకొని అందరూ కలుపుగా ఒక సంస్థగా ఏర్పాటు చేసి మరి మన అందరం కూడా మరి ముఖ్యంగా నేనైతే కోరుకునేది, నేను ముఖ్యంగా మరి ముఖ్యమంత్రి గారు 100% సాయం మనకు వస్తానికి కారణం రమణమూర్తి గారు. మనకి రమణమూర్తి గారు ఉన్నారంటే మనకు చాలా బలం. అయినా ముఖ్యమంత్రి గారి కంటే విజయసాయి రెడ్డి గారితో ఆయన చెప్పి ముఖ్యమంత్రితో కూడా అపాయింట్మెంట్ ఇప్పించి మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి మాట్లాడించగల కెపాసిటీ రమణమూర్తి గారు ఉన్నారు. రమణమూర్తి గారు మనకు ఉండడమే పెద్ద ఆస్తి. మీ కళాకారులు అందరూ కూడా ఇవాళ చెప్తున్నారు, మీరు రమణమూర్తి గారిని మనం ఉపయోగించుకుంటే మన సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి ఏ విధంగా తీసుకెళ్లాలో రమణమూర్తి గారు తీసుకెళ్ళగలరు. కాబట్టి నేను అందరినీ కూడా మీ అందరినీ చేతులెత్తి కోరేది ఒకటి, నమస్కరించి మీరందరూ ఒక యూనిట్ కింద రండి. ఏదైతే ఉన్నారో సినీ కళాకారులుగా కానీ లేదంటే మొత్తం అన్ని వాళ్ళు కూడా ఒక యూనిట్గా వచ్చి మన సమస్యలను ఒక లిమిటెడ్గా 10-15 పెట్టి ఆ ఒక ఎజెండా తయారు చేసుకొని ఈ రిప్రజెంటేషన్ని మనం తయారు చేసి రమణమూర్తి గారు చూపించి, సార్ ఇది మేము తయారు చేశాము, దీన్ని మేము ఎలాగైనా సరే సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలి, లేటెస్ట్ ముందు సాయిరెడ్డి గారితో తీసుకెళ్ళి సాయిరెడ్డి గారి ద్వారా సీఎం గారు పెట్టాలి అనేటువంటి సమస్యను పెడితే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు నేనైతే పరిశ్రమలు తెస్తారా లేదంటే ఇంకా ఉన్నత స్థాయి తీసుకెళ్తాను కాదు, పేదవాడు తర్వాత మిడిల్ క్లాస్ వాళ్ళకి అడగని వాడిదే పాపం ప్రతి ఒక్కరు కూడా సాయం చేసేటటువంటి వేళ ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి నేననే కోరేది మీరందరూ కూడా ఒక అసోసియేషన్గా ఒకే తాటి మీదకి వచ్చి పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఓటీటీ వచ్చింది. అదేవిధంగా చిన్న నిర్మాతలు కూడా ఈవేళ చాలా ఇబ్బందులు పడి మరి చాలామంది రకరకాల సినిమాలు తినడానికి తిండి లేకపోయినా కొద్దిగా ఆర్థిక పరిస్థితితో వెనుకబడినా సరే సినిమాలు తీస్తున్నారు. కానీ అవి కూడా ఓటీటీకి చిన్న సినిమాలు ఆ స్థాయిలో లేవు. మరి ఇవాళ థియేటర్స్ అన్నీ కూడా మరి కరోనా వల్ల వ్యాపారాలు లేక థియేటర్లు కోలగొట్టి కళ్యాణ మండపాలు చేసేవాళ్ళు కొంతమంది అయితే, అదేవిధంగా హాస్పిటల్ చేసేవాళ్ళు, కమర్షియల్ కాంప్లెక్స్ కూడా కట్టే పరిస్థితి వచ్చింది. ఇంకా సినిమా పరిశ్రమ ఇందా రామమూర్తి గారు చెప్పినట్టు పత్రికా రంగమే 30% పడిపోయింది. అలాంటిది సినిమా పరిశ్రమ కూడా ఆ స్థాయిలోనే దెబ్బతిన్నట్టు అవకాశం ఉంది. కావున నేనైతే కోరేది ఈవేళ ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఈ సినీ పరిశ్రమకి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించి సినిమా పరిశ్రమ ద్వారా మరి పరిశ్రమకు నిధులు మంజూరు చేసి ఈ కళాకారుల ఇబ్బందులు పడకుండా చూసేటువంటి బాధ్యత మరి ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అధికారులు ఆకలి బాధల్లో ఉంటే ఏ ఒక్కరూ కూడా మరి సాయం చేసేటువంటి పరిస్థితుల్లో ముందు రావట్లేదు. మరి ఇందా చెప్పినట్టు చిరంజీవి గారు చేసిన చిరంజీవి గారు చేస్తున్నారు, అది కూడా చాలా తక్కువే నా దృష్టిలో. అయితే చిరంజీవి గారు చేసింది ఈవేళ సోను సుద్ వాడు ఆయన చూడండి, ఈవేళ భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో ఆయన పేరు అదొక సినిమాలో విలను, కానీ ఈవేళ ఒక హీరో అయి కూర్చున్నాడు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నటువంటి ఈవేళ చిరంజీవో, నాగార్జునో, వెంకటేష్ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఈ కళాకారులకు ఒక ఫండ్ ఏర్పాటు చేసి ఈ కరోనా సమయంలో ఒక్కొక్కరు ₹1 కోటి, ₹2 కోట్లు పెట్టి ఈ కళాకారులందరినీ కూడా ఆదుకునే ప్రయత్నం ఈ మన సినిమా హీరోలు చేయకపోవడం చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఈవేళ రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది, అది ఇచ్చే ప్రభుత్వ స్థానం, దాని మీద ఎన్ని లక్షల కోట్లు సంపాదించారు. అలాంటి వాళ్ళందరూ కొంచెం ఈ కళాకారుల్ని ప్రభుత్వంతో పాటు ఇప్పుడున్నటువంటి ఈ నిర్మాతలు కానివ్వండి, పెద్ద నిర్మాతలు, సినిమా హీరోస్, అదేవిధంగా స్టూడియో యజమానులు కూడా ముందుకు వచ్చి ఒక కార్పస్ ఫండ్ లాగా ఏర్పాటు చేసి కళాకారులు ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఏంటంటే ఈ మధ్య మా ఛానల్ తరఫు నుండి అంబికా కృష్ణ గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఒక 14 months ఉండగా నాకు ఇచ్చారు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా. ఒక 14 months ఉండగా చంద్రబాబు నాయుడు ఇచ్చారు, అదొక తప్పు. అప్పుడు నేను చాలా చేశాను. ఆ తర్వాత మా కర్మకాలి గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు కరెక్ట్గా కళ్ళెం పట్టుకొని నడిపించేవాడు లేడు ప్రభుత్వం సైడ్. అందరూ ఉన్నారు మన ఫిల్మ్ ఫీల్డ్ అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో అందరూ ఉన్నారు. ఏం ప్రసాద్ గారు, యాదవ్ కుమార్ గారు, బాబా గారు, వీళ్ళందరూ వస్తారు. కానీ కళ్ళెం పట్టుకొని నడిపించే వాళ్ళు విజయ్ చంద్ర గారికి ఇచ్చారు యాక్చువల్గా. కానీ నో యాక్టివిటీస్. అసలు ఏం జరుగుతుంది, ఏ విధంగా మరి ప్రభుత్వం సైడ్ నుండి ఏ విధంగా అసలు కదలట్లేదు. అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే పట్టించుకోవట్లేదు. ఇది మా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఉంది, దానికి చైర్మన్గా ఇచ్చినా కూడాను అవ్వట్లేదు. ఇది ఒక కళ్ళెం పట్టుకుని కూడా వస్తే కానీ ఇది సమస్య పోదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అది ఈరోజు టెలికాస్ట్ అవుతుంది మ్యాక్సిమం. సో దాని మీద మీ అభిప్రాయం? కళ్ళెం పెట్టుకొని నడిపించేవాడిని మనం నిర్ణయం చేస్తే మనం కాదు, అది ముఖ్యమంత్రి గారు చేయాలి. మనం కోరుకునేది మనలో ఉన్నటువంటి ఒక యూనిట్ తయారవ్వండి. తప్పకుండా మనం సీఎం గారికి దగ్గరికి వెళ్ళి ఈ సమస్యను చెప్పే దానికోసం నిందా చెప్పాను, మళ్ళీ చెప్పడం కాకుండా రమణమూర్తి గారు ఇవన్నీ ఒక యూనిట్గా తీసారండి. మొన్నే నేను చెప్పాను, ఆ యూనిట్ మనకి ప్రయత్నించేయండి. 4 రోజులతో టైం తీసుకోండి, ఒక యూనిట్గా తయారవ్వండి. బెస్ట్ చాలా బాగుంది. మనం మాట్లాడుతున్నవన్నీ చాలా బాగుంటాయి.
రిప్రజెంటేషన్స్ బ్రహ్మాండంగా ఇస్తాం. కానీ ఇక్కడ పిల్లి మెల్లో గంట కట్టేవాడు కనపట్లే. ఎలకలన్నీ కూడి పిల్లి మనల్ని చంపేస్తుంది, మనం ఏదో మార్గం చేయాలి, దానికి సౌండ్ రావడం కోసం మెడలో గంట కట్టాలి అని ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఆ గంట కట్టేది ఎవడు అన్నది ఇప్పుడు అవసరం. సినిమా రంగ పరిస్థితి చూసుకుంటే మన విశాఖపట్నం సినిమా రంగంలో లీనియన్స్ ప్లేస్, వీకెస్ట్ ప్లేస్. వాళ్ళు వెళితే అక్కడికి వెళ్ళి సినిమా మనం చెయ్యొచ్చు, ప్రొడ్యూసర్లు మోసం చెయ్యొచ్చు, ఆర్టిస్టులని నమ్మించి వేషాలు వేయించవచ్చు, వాళ్ళకి రెమ్యూనరేషన్లు ఏమి ఇవ్వకపోయినా వచ్చి క్యూలో కడతారు. ఎవడికో నాలాంటి ఒక వేషం ఇస్తే నేను ఒక 10 మందిని తీసుకెళ్ళి నిలబెట్టేస్తాను, దీనివల్ల జూనియర్ ఆర్టిస్టులు కడుపు కొడతాను, దానివే బతికేటటువంటి జూనియర్ ఏజెంట్ సప్లై కడుపులు కొడతాము అనే సిస్టంతోనే ఉన్నారు తప్ప విశాఖపట్నంలో ఎన్నో ఆర్గనైజేషన్స్ వచ్చాయి. ప్రతి ఒక్కరూ లభిస్తున్నాం. నాకు ఒక 4 నమస్కారం పెడితే నేను ఒక అసోసియేషన్ పెట్టడానికి నేను రెడీ. ప్రస్తుతం వైజాగ్లో జరుగుతుంది ఇదే. సకల కళాకారుల సంఘం అని చెప్పేసి అప్పుడు కళ్ళు చిదంబరం గారు దాంట్లో కొంత సృష్టించడం జరిగింది, పెట్టడం జరిగింది. కొన్నాళ్ళు నడిపిన తర్వాత అది ఏం జరిగిందో మూలం పడిపోవడం జరిగింది. కొంతమంది ఏంటంటే ఇప్పుడు నేనున్నాను, ఎఫ్ఎం బాబాయ్ సినిమా న్యూస్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాను స్టార్టింగ్. ఎందుకంటే మన సినిమా కళాకారులందరికీ ఏదో విధంగా అన్నీ ఇంటిమేట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇంకా కొంతమంది తర్వాత కొన్ని గ్రూపులు క్రియేట్ చేసి వాళ్ళు కూడా ఆ గ్రూప్ని చూసి అసోసియేషన్ అంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ గ్రూప్కి, అసోసియేషన్కి, యూనియన్కి, ఫెడరేషన్కి ఏమిటి సంబంధం? వెల్ఫేర్కి తేడాలు తెలియకుండానే కొంతమంది అసోసియేషన్లు అంటూ పెడుతున్నాం. పెట్టిన తర్వాత మాది రిజిస్ట్రేషన్ అయిపోయిందండి, మాది ఫెడరేషన్ అండి అని కొన్ని సంఘాలు తయారయ్యాయి. ఈ సంఘాలన్నీ కూడా మన విశాఖపట్నంలో ఉన్న లిమిటెడ్ ఆర్టిస్టుల ద్వారానే బతికేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి తప్ప వాళ్ళు ఏమైనా మనకు చేసినటువంటి సహకారాలు ఏమైనా ఉన్నాయా అంటే కారణం సరైన యూనిటీ కాదు, ఆశ. కళాకారుడికి మిగిలింది ఆశ. ఈ ఆశతో నేను వేషం ఇస్తానంటే నా ఇంటి ముందు ఒక 20 మంది తిరుగుతూ ఉంటారు. రోజు 20 మంది నాకు కావాలి. కాబట్టి ఫోన్ చేసి వేషం ఉందమ్మా, క్యాస్టింగ్ కాల్ పెట్టారు, మందే ఆర్గనైజింగ్ అంతా రా అంటే వాడిని ఏమో నాకు వేషం దొరుకుతుందేమో, నా భవిష్యత్తు బాగుంటుందేమో, నా ఫ్యూచర్ దీంతోనే మారుతుందేమో అనే ఆశతోనే వస్తున్నటువంటి కళాకారుల మధ్య జరుగుతున్నటువంటి మోసం విశాఖపట్నంలో కొంతమంది లిమిటెడ్ పీపుల్స్ ఫింగర్ టిప్స్ మీద ఉన్నారు. వాళ్ళు ఈరోజు ఏంటంటే మనం అవసరమైతే వాళ్ళ దగ్గరికే వెళ్ళవలసిన పరిస్థితి. వాళ్ళ మాటే నమ్ముతాం. ఆ విధమైన జరుగుతుంది. కారణం ఏమి? ఒక్కసారి మనం ఆలోచించుకుంటే సరైనటువంటి గైడెన్స్ మనకు లేకపోవడం ఎంతవరకు జరుగుతుంది. స్వార్థపూరితమైనటువంటి నాయకత్వం, ఎవడు మనుగడ కోసం వాడు సాగుతున్నటువంటి ఇది. ఇకపోతే ప్రభుత్వం ఏది అడిగితే అది ఇచ్చేటటువంటి ప్రభుత్వం అని మన అన్నగారు అన్నారు. ఇక్కడ విమర్శ కాదు, ఏమీ కాదు. సత్యనారాయణ గారు మంచి కళాకారులు, మీకు ఎవరికి తెలుసో లేదో తెలియదు, మంచి ఆర్టిస్టు, కళలను ప్రోత్సహించేటటువంటి వ్యక్తి. ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు ఈ పార్టీలో. మీరు అన్నటువంటి సబ్సిడీ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో సంవత్సరానికి 15 సినిమాలు ఆంధ్రప్రదేశ్లో నిర్మించినటువంటి సినిమాలకి, తక్కువ బడ్జెట్తో చేసిన సినిమాలకి ప్రోత్సాహ బహుమతిగా 10 లక్షలు అనౌన్స్ చేయడం జరిగింది మన అంబికా కృష్ణ గారి ఆధ్వర్యంలోనే. అది వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని గురించి పట్టించుకోలేదు. ప్రస్తుత గవర్నమెంట్లో కళాకారులు కరివేపాకుల్లాగా ఉన్నాం. అది మాత్రం వాస్తవం. అంటున్నాను ఏంటి, విమర్శిస్తున్నాడని కాదు. కళాకారుల్ని కరివేపాకుల్లాగే చూస్తున్నారు. అవసరమైనప్పుడు మనల్ని కార్యక్రమాలకు ఉపయోగించుకుంటున్నారు, అవసరం దాటిన తర్వాత తీసి కరివేపాకులాగా పక్కన పెట్టేస్తున్నాం. కానీ ఎంత ఆరోగ్యకరమైనటువంటి కరివేపాకు మనతో పాటు ఉపయోగించుకుంటే ఎంత బాగుంటుందనే ఆలోచన ప్రభుత్వాలకి రావాలి, స్థానిక నాయకులకి రావాలి, మన కళాకారులకి రావాలి. అది లేదు మనకి.
ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, ఎవరి స్వార్థం వాడే. నాకు వేషం దొరికిందంటే నేను 10 మందిని తీసుకెళ్ళి మెప్పు పొందేయాలి అక్కడ. ఇది వదిలేద్దాం, ముందు ఆర్టిస్టులు మారాలి. మనం ఎంచుకున్న నాయకులు కాదు, ఆశ కాదండి, టాలెంట్ని నమ్ముకోమంటాను ఎప్పుడన్నా. అదృష్టాన్నో ఆశనో కాదు, టాలెంట్ని నమ్ముకోవాలి. నేను సపోజ్ ఒక విషయంలో ఒక క్యారెక్టర్ ఎవరికైనా ఇచ్చానంటే ఏ లంచ్ కూడా పంపించాడు రైడ్ అని అనిపించుకునే స్థాయికి రాకుండా ఉన్నట్టయితే ఆ టాలెంట్ ఆర్టిస్ట్ కింద లెక్క. వాడు డైరెక్టర్కి తిడతాడు, ఏమీ కాదండి, ఏ లంచ్ కూడా పంపించాడు అంటాడు, కానీ ఆయన పంపించుకొని తిడతాడు. అంటే మరి రెండోసారి నేను చెప్తానా ఎవరికైనా? కాబట్టి టాలెంట్ డెవలప్ చేసుకోవడం అన్నది ఫస్ట్ పాయింట్ మన అలంకారంలో. ఇకపోతే యూనిటీకి వస్తారు. ఓటీటీ దాని గురించి కూడా మాట్లాడుతాను. యూ డోంట్ మైండ్ సార్, 5 నిమిషాలు కష్టాలు చెప్పేస్తే మీలాంటి ఆర్గనైజ్ చేయడానికి ఉపయోగపడేటట్టు ఉంటారని అన్నమాట. ఇప్పుడున్న అసోసియేషన్లో ఇప్పుడు ఏ అసోసియేషన్ మనం నమ్ముకోగలం చెప్పండి? కొన్ని అసోసియేషన్లు ఉన్నాయంటే ప్రతి ఒక్కరు కార్డుల కోసం డబ్బులు తీసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా కొంతమంది అయితే మా అసోసియేషన్ కార్డులు ఇప్పించేస్తామని కలెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎలాగ ఇప్పించేస్తాడండి? ఇక్కడ 5,000కి 12,000కి మా అసోసియేషన్ కార్డు, అక్కడ 1,50,000 కట్టాలి, ముందు అడ్వాన్స్ 1,00,000 కట్టాలి. కనీసం 5 సినిమాల్లో నీ టైటిల్ పడాలి, టైటిల్స్లో నీ పేరు పడాలి. ఎన్ని రూల్స్ పెట్టి ఉన్నటువంటి మా అసోసియేషన్లో మా కార్డు ఇప్పించేస్తానని డబ్బులు కట్టిమంటే 1,200కి మా కార్డు ఇప్పించేస్తానన్న గనులు కూడా మన దగ్గర తయారై ఉన్నారు. ఎలాగ ఇప్పించేస్తారండి? వాడు ఎలాగ ఇప్పిస్తాడన్నది మీకైనా తెలియాలి కదా. కార్డు ఇస్తానంటే డబ్బులు కట్టేయడమేనా? ఏంటిది ఇది? మనలో మాట్లాడా? అసలు కళాకారుల మీటింగ్ అంటే ఎంతమంది వచ్చారంటే అర్థమైంది మీరంతా ఎంతో శ్రద్ధతో కళాకారులు కావాలనే పట్టుదల, దీక్ష, ఒక గమ్యం, లక్ష్యంతో వచ్చారు. ఊరికనే వచ్చారా మా సోది వినడానికి? కాదు కదా. సో మనం చేయవలసింది ఏమిటంటే సత్యనారాయణ గారు మంచి సలహా ఇచ్చారు. పిల్లలు కళాకారులు కావడం, ప్రొడ్యూసర్లు కళాకారులు కావడం, పత్రికా రిపోర్టర్లు అధిపతులు కళాకారులు కావడం. ఎంతమంది మనం ఉన్నాం, అందరూ మనకు ఉన్నారు, కానీ మనల్ని పట్టించుకునే నాదుడు వాళ్ళకి కనబడటం లేదు. కారణం ఏంటంటే మనం ఎవడ పిల్లి మెడలో గంట ఎవడ కడతాడని ఎదురు చూసే గుణంతో ఉన్నాం కాబట్టి. సో ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు 1000 అడుగు ముందుకు అటు ఇటు వైపు అన్నారు శ్రీశ్రీ గారు. ఆ అడుగు ఇప్పుడు ఎవరు వేస్తారు? సత్యనారాయణ గారు ఇచ్చిన సలహా మేరకు అయితే రమణమూర్తి గారు, సత్యనారాయణ గారు టేకప్ చేసి ఉన్న అసోసియేషన్లు ఒకసారి గ్యాదర్ చేసి అసలు మీ మోటోస్ ఏంటి, మీ సబ్జెక్టు ఏమిటని మీరు గ్యాదర్ చేసి దీన్ని ఒక ముందు వీళ్ళేదో ఫెడరేషన్లు అన్నీ కలిపేసి అయితే అయ్యే పని కాదండి. ఎందుకంటే ఏదైనా మనం డెవలప్ అయ్యి మెట్టు ఎక్కాలంటే, మేడ ఎక్కాలంటే ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేయాలి. ఆ ఒక మెట్టుది కావస్తే 2 మెట్లు ఎక్కడానికి ట్రై చేయాలి. కానీ ఒకేసారి కింద నుండి పై దాకా ఎక్కేద్దాం, ఫెడరేషన్ స్థాయికి వెళ్ళిపోదాం అనుకుంటే మొదటి మెట్టు ఎక్కడానికి భయపడేవాడు అక్కడికి ఎక్కడానికి భయపడతాడు. కాబట్టి దయచేసి మీరు అంతా ఆలోచించుకోవాల్సిన విషయం. మీరు ఇనిషియేటివ్ తీసుకోండి. 35 సంవత్సరాలు సర్వీస్ ఉన్నటువంటి ప్రసన్న కుమార్ గారు ఉన్నారు. సీనియారిటీ, సినిమా ఫీల్డ్ గురించి తెలుసు, అన్ని అసోసియేషన్ల గురించి తెలుసు, అసోసియేషన్లు ఆర్గనైజ్ చేయడం కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు విశాఖపట్నం జోలికి వచ్చేసరికి నాకెందుకు లేని ఊరుకుంటున్నాడంటే మనం అంతా గుడుపుడు జంగాలం. రాత్రి అమ్మకి ఇల్లు కడదాం అనుకుంటారు, పడుకోండి. గుడుపుడు జంగాలు అంటే తెలుసు కదా, రోడ్డు మీద టెంట్లు వేసుకొని పడుకుంటారు, పిట్టలు కొట్టుకున్న వాళ్ళు. పొద్దున్న రాత్రి ఉన్నప్పుడు లేదురా రేపు మానేద్దాం, మనం ఎక్కడికి వెళ్ళొద్దు, అమ్మ నాన్నకి రేపు ఇల్లు కడదాం, మనం ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి పొద్దున్న ఎవరు డొక్కుంటూ చదువుకొని అలాగ వెళ్ళిపోతారు. ఆ టైప్లో కాకుండా దయచేసి కార్యదీక్షతో కార్యక్రమాలు ఈయన రాకపోవడానికి కారణం కూడా అదేనండి. ప్రసన్న కుమార్ ఎంటర్ అయితే ఎలా ఉంటుందన్నది తెలుసు, ఆ కార్యదీక్షత అంతా తెలుసు, సిన్సియర్ ఇన్ వర్క్. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ క్రికెట్ పాలిటిక్స్ని తట్టుకోలేనిక దూరంగా ఉంటున్నాడు ఏఎం ప్రసాద్ గారు. అసలు విశాఖపట్నానికి అసోసియేషన్ కావాలో అని మొదటి నుండి కూడా ఎన్నో శ్రమలు పడుతూ తాను పదవులు లేకపోయినా ఉంటూ అవమానాలు భరిస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా అసోసియేషన్ నిలబడడానికి ప్రయత్నం ఇప్పటికీ చేస్తున్నటువంటి వ్యక్తి ఏఎం ప్రసాద్ గారి గైడెన్స్లో మనం ఒక అసోసియేషన్ని పక్కగా ఉన్న పేర్లు మార్చక్కర్లేదు, ఉన్న దాంట్లోనే ఒక దాన్ని తీసుకొని అన్నీ మెర్జ్ చేసి అందరూ ఏకదాటి మీద వెళ్ళగలిగితే డెఫినెట్గా అనుకున్నది వాళ్ళిద్దరూ సాధించగలుగుతారు.
అందరికీ తెలుసు, గత సంవత్సరం నుండి కూడా అనేక రంగాలు కుంటుపడ్డాయి. అదేవిధంగా సినిమా, మనం ఎంతో ప్రేమించే సినిమా కూడా కుంటుపడింది. ఈ నేపథ్యంలో ఒకరు కాదు, సైకిల్ స్టాండ్ బాయ్ నుండి నిర్మాత వరకు అందరూ కూడా చాలా సంక్షోభాల్లో ఉన్నారు. దీనికి సంబంధించి చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏమీ కూడా సక్రమంగా జరగట్లేదనే మనందరం అనుకోవాలి. కారణం ఏంటంటే, ఇందాక పెద్దలు చెప్పినట్టు సినిమా నిర్మించిన నిర్మాత దగ్గర నుండి దానికి కష్టపడినటువంటి శ్రామికుల వరకు అందరూ కూడా అయోమయ స్థితిలో పడిపోయారు. అంటే చేసినటువంటి సినిమాలన్నీ కూడా అలా ఉండిపోయాయి. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా ఇప్పుడు కరోనా టైంలో మూతపడ్డాయి, ఓకే. కానీ దానికి ప్రత్యామ్నాయ మార్గం ఏంటి, దాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి ప్రయత్నం లోపం కూడా జరిగిందని క్లియర్గా మనం అందరం చెప్పొచ్చు. దీనికి ప్రేక్షకులు కానివ్వండి లేదా ప్రభుత్వాలు కానివ్వండి ఖచ్చితంగా ఒక నిర్ణీతమైనటువంటి పథకం ప్రకారంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సార్. సినిమాలు ఎంతో వినోదాన్ని కలిగించే, ఇందాక చెప్పినట్టు 110 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సినిమా పరిశ్రమ ఇది. ఇటువంటి పరిశ్రమ నమ్ముకొని ఎందరో గొప్పవాళ్ళు అయ్యారు. దీన్నే నమ్ముకొని కుదేలైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ సినిమాని మనందరం బ్రతికించాలి అంటే ఖచ్చితంగా ఒక ప్లానింగ్ ఉండాలి, ప్రభుత్వం చేయూతను అందించాలి. కళాకారులు మీరు నమ్మరు, ఒక్కొక్కరిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. దీన్నే నమ్ముకున్నటువంటి కళాకారులను చూస్తుంటే ఎంతో ఆవేదనకు గురవుతున్నాం. ఎస్పెషల్లీ నా మనసుకైతే నేను చాలా ఫీల్ అవుతున్నాను. ఏమీ చేయలేని స్థితి, చేసేంత స్తోమత లేకపోయినా ఏదో చేయాలని ఎందరో కొంతమంది వాళ్ళని చేయూతనిచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం తరఫున ఎంతమంది దీనికి సహాయపడ్డారన్న విషయం మాత్రం అంటే రికార్డ్స్ ప్రకారంగా కూడా మనం చెప్పడానికి లేదు. రికార్డ్స్ ప్రకారంగా కూడా ప్రభుత్వం ఇంతమంది కళాకారులను ఆదుకుంది అనేటువంటి రికార్డ్ ఎక్కడ ఉందంటే నాకైతే తెలియదు. అదేవిధంగా ఇందాక చెప్పారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఎవరు కూడా తెలియదు అన్నారు. అదేవిధంగా నేను యాజ్ అ డైరెక్టర్గా ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే, వైజాగ్లో షూటింగ్ చేయాలన్నా కూడా ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి మాది. ఎక్కడ లొకేషన్ పెట్టాలన్నా సరే ఎక్కడ ఎవరు ఇస్తారో తెలియదు. అంటే ఓపెన్ విండో సిస్టమ్ అని చెప్పారు, ఒక 24 అవర్స్లో పర్మిషన్ ఇస్తారని చెప్పారు. అది ఎవరిని అడగాలి, ఎక్కడ అడగాలి, ఎవరు ఇస్తారో కూడా తెలియని పరిస్థితి మాకు. కట్టినటువంటి అమౌంట్ మళ్ళీ రీఫండ్ అవుతుందని చెప్పారు. ఒక మేనేజర్ గారిని అడుగుతుంది ఏమనంటే, మళ్ళీ అది మనం ఏం చెప్పలేము సార్, కట్టిన తర్వాత మళ్ళీ వస్తుంది. అంటే ఒక సిస్టమేటిక్ విధానం లేకపోవడం వల్ల కూడా సినిమా పరిశ్రమ ఇబ్బంది పడుతుంది. ఎన్నో సినిమాలు చేయాల్సినటువంటి డైరెక్టర్స్ మేము ఒక ప్రొడ్యూసర్కి ఒక విషయం చెప్పాలన్నా ఏ విధంగా చెప్తాం, సరే ఇలా బడ్జెట్ ఉంటుంది, మనకి ఇంత కన్సెషన్ వస్తుంది, మళ్ళీ రీబ్యాక్ వస్తుంది అమౌంట్ అని చెప్పడానికి కూడా ఒక ఆస్కారమైనటువంటి పరిస్థితి అయిపోయింది. ఇది ఈ ప్రాసెస్ని, ఈ పద్ధతిని, ఈ విధానాన్ని మార్చవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉందని చెప్పి యాజ్ ఏ డైరెక్టర్స్ అందరి తరఫున, అదేవిధంగా సినిమా పరిశ్రమ తరఫున కూడా నేను అడగడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అనేకమైనటువంటి అంశాలతో కూడినటువంటి ఈ విధానాన్ని అందరూ కూడా కొంచెం సినీ పరిశ్రమను నిలబెట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ముఖ్యంగా మనం థియేటర్స్ని చూసుకున్నట్లయితే 1.5 year నుంచి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో, అసలు ఏంటో వాళ్ళ పరిస్థితి, థియేటర్ మొహం చూసిన వాళ్ళు ఎవరు లేరు. అంత మాత్రాన ఓపెన్ చేయాలని మా విధానం కాదు సార్. మేము అడుగుతున్నాం ఓపెన్ చేయాలని కాదు, ఎలా వాళ్ళకి ప్రత్యామ్నాయం మనం కల్పిస్తున్నాం. వాళ్ళు అంటే ప్రైవేటు సంస్థల నుంచి పన్నులు వసూలు చేస్తున్నప్పుడు బాధ్యత ప్రభుత్వానికి కాదా, వాళ్ళని చూసుకోవాల్సిన అవసరం మనకు లేదా అనేది మా ప్రశ్న. ఖచ్చితంగా when we are going to pay the entertainment tax, that's the responsibility of the government to record to the person who are working there. అది కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. అదేవిధంగా అంటే నేను ఇంకోటి విషయం చెప్తాను, అంటే మీరు చెప్పినటువంటి నార్మ్స్ ప్రకారంగా ఏదైతే 50% ఆఫ్ ద ఆక్యుపెన్సీ తీసుకోవాలనుకున్నారో, థియేటర్స్లో ప్రేక్షకులు రావాలన్నారో, ఆ విధానాన్ని కొనసాగించి గట్టిగా అమలుపరిచి అది సాగించినట్లయితే కొంతవరకు ఊరట కలిగిస్తారు నిర్మాత కానీ డిస్ట్రిబ్యూటర్స్. ఎస్పెషల్లీ డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేస్తున్నారంటే సినిమా తీసుకోవడం కూడా భయపడిపోతున్నారు. అట్ ద సేమ్ టైం అందులో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఇవ్వలేని స్థితిలో ఉన్నారు, మనీ ఇవ్వలేని స్థితిలో ఉన్నారు, కరెంట్ బిల్లు కట్టలేరు. అట్ ద సేమ్ టైం అంటే ప్రొడ్యూసర్ తరఫున మాట్లాడడం అని కాదు, యాజ్ ఏ డైరెక్టర్గా మేము ఉత్సాహంగా ఉన్నాం కాబట్టి, సినిమాలు చేయాలనుకుంటున్నాం కాబట్టి, చిన్నదో పెద్దదో ప్రతి ఒక్క ఇందాక సార్ చెప్పినట్టు 150 చిత్రాలు ప్రతి సంవత్సరం నిర్మించినటువంటి ఘనత తెలుగు రాష్ట్రాల్లో ఉంది.
హిట్ ఆఫ్ ఫ్లాప్ పక్కన పెట్టండి, ఏ నిర్మాత కూడా హిట్ కోసం ఆలోచించట్లేదు, చేయాలని కసితో తప్పంతో ఉన్నారు. డైరెక్టర్ కూడా అదే విధానంలో ఉన్నారు. ఒక 10 సినిమాలు మాత్రమే హిట్ అవుతుంది, కానీ 140 సినిమాల నుంచి పన్నులు వసూలు చేస్తున్నటువంటి మీరు ఖచ్చితంగా ప్రేక్షకుల్ని థియేటర్స్ని ఆదుకోవాలి, ఓపెన్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి, దాని మీద అంటే థియేటర్స్ ఎప్పుడైతే ఓపెన్ అవ్వలేదో ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి, కానీ థియేటర్స్ నష్టపోతాయి, థియేటర్స్ మూతపడతాయి. అప్పుడు సినిమాని చూసేటటువంటి విధానం ఓపెన్ ఆడిటోరియంలో చూసేటటువంటి అనుభూతి వేరు. ఒక సెల్ ఫోన్ పెట్టుకుని అందులో చూసుకోవడం, లేకపోతే ఒక టీవీలో చూసుకుని 10 సార్లు చూసి వచ్చేటటువంటిది కాదు. సినిమా మాధ్యమం అనేది కేవలం 4 గోడల మధ్యన ఆ అనుభూతిని 2.5 గంటలు పొందేటువంటి విధానం ఖచ్చితంగా అమలుపరచాలంటే ప్రభుత్వాలు కొన్ని అనేక చర్యలు తీసుకొని దీన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద, అట్ ద సేమ్ టైం పెద్దల మీద కూడా ఉందని ఆశిస్తూ మీ ఈరోజు ఏపీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్వహిస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమం సినిమా పరిశ్రమ కష్టకాలం. గత 1.5 సంవత్సరంలో ఒక మన రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సినిమా పరిశ్రమ చాలా కష్టాల్లో ఉంది. సినిమా పరిశ్రమ కష్టాల్లో ఉందంటే నిర్మాతలు కష్టాల్లో ఉన్నట్టు, దర్శకులు కష్టాల్లో ఉన్నట్టు, అలాగే ఆ రోజు షూటింగ్కి వెళ్తే ఒక లైట్ బాయ్కి కానీ, ఒక మేకప్ మ్యాన్కి కానీ, మేకప్ అసిస్టెంట్కి కానీ, కాస్ట్యూమ్ అసిస్టెంట్ కానీ, ఇంకా జూనియర్ ఆర్టిస్టులు కానీ ఆ రోజు వెళ్తే డబ్బులు వస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళందరికీ చాలా కష్టకాలం వచ్చింది. అఫ్కోర్స్ పెద్ద ఆర్టిస్టులు బ్యాంకులో డబ్బులు ఉన్నంతసేపు మనం హ్యాపీగా ఉంటాం. అయితే దీన్ని ఎవరిని నిందించడానికి కూడా వీలు లేకుండా పోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక యంగ్ డైనమిక్ ముఖ్యమంత్రి, ఒక 2 సంవత్సరాలు బిడ్డ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వయసు అయితే 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల్లో అతనికి తీవ్రమైనటువంటి కష్టం ఎదుర్కొంది. అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ మోస్ట్ మాజీ సీఎం గారికి ఒక అనుభవం ఉంటుంది, దాన్ని ఎలాగైనా చాకచక్యంగా తీసుకురాగలడు. ఎందుకంటే ఉర్దూ తుఫాన్లో అతను చేసిన స్ట్రాటజీ అది. కానీ ఇక్కడ కరోనా టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అప్పుడప్పుడే ప్రభుత్వాన్ని నెలకొల్పారు, అప్పుడప్పుడు మంత్రివర్గాన్ని విస్తరణ జరిగింది, దాని తర్వాత కరోనా వచ్చేసింది, ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. దానివల్ల సినిమా పరిశ్రమకు సంబంధించి సినిమా ఆర్టిస్ట్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇవన్నీ సమసిపోవాలని కోరుకుంటున్నాను. మళ్ళీ జగదీష్ గారు చెప్పినట్టుగా కానీ, అలాగే మన యాదకుమార్ గారు అందరూ థియేటర్లో సినిమా చూడాలనుకుంటున్నాం. ఈ ఓటీటీలు ఇవన్నీ రాకముందే మన హోమ్ థియేటర్లు ఉన్నాయి. బాగా డబ్బులున్న వాళ్ళ ఇళ్లలో ఒక 20 మంది 30 మంది ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని హ్యాపీగా చూసిన సంస్కృతి ఉంది. కానీ థియేటర్లకి అమ్మా నాన్నలతో, వదిన అన్నయ్యలతో, పిల్లలతో వెళ్ళేటటువంటి ఆనందకరమైన రోజులు కూడా మనకు ఉన్నాయి. అతి త్వరలో థియేటర్లు రావాలి. ఇప్పటికే ఎగ్జిబిటర్స్ నష్టాల్లో ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్ నష్టాల్లో ఉన్నారు, నిర్మాతలు కూడా నష్టాల్లో ఉన్నారు. మనం సామాన్యంగా ఏం చెప్తామంటే ఎక్కడైనా మనకు అప్పు కావాలంటే జనరల్గా మనకు తెలిసిన వాళ్ళు అయితే బాగా బంధువులు అయితేనే ₹1 ఇంట్రెస్ట్కో ₹2 ఇంట్రెస్ట్ ఇస్తారు. వాళ్ళు కూడా ఇవ్వటంలా ₹3 ఇంట్రెస్ట్ అంటున్నారు బంధువులు కూడా. కానీ సినిమా పరిశ్రమకు వచ్చినప్పటికల్లా అది ₹50 వడ్డీలు, ₹100 వడ్డీలు, లక్ష పెడితే లక్ష ఇస్తామన్న రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఈ నెలలో సినిమా తీస్తాం, వచ్చే నెలలో రిలీజ్ అవుతుంది, తర్వాత నెలలో మీకు ఇచ్చేస్తామంటున్నారు. కానీ అవి కుప్పలు తప్పలుగా అప్పులు పడిపోయిన తర్వాత మనం ఏం చేసేటటువంటి పరిస్థితి లేదు. అందుకే ఈ సినిమా పరిశ్రమ థియేటర్లన్నీ మూతపడిపోయిన తర్వాత థియేటర్లు కూడా రన్ చేయడం కష్టమైపోతున్న తరుణంలో అవి కళ్యాణ మండపాలుగా మారిపోయాయి. ఆల్రెడీ అదే పేరుతో ఒక ఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా సినిమా వచ్చేసింది. ఇక్కడ విషయం ఏంటంటే అందరూ కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు పెద్దలు మన విశాఖపట్నానికి సంబంధించి ఎంతో కృషి చేస్తున్నటువంటి నరవ ప్రకాష్ రావు గారు ఉన్నారు. అంతర్జాతీయ చిత్రాన్ని మన విశాఖపట్నం మూవీ లవర్స్ చూపించాలని కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తున్నట్టు నరవ ప్రకాష్ రావు గారు ఉన్నారు. అలాగే సినిమా రంగంతో మమేకమై ఎప్పటికైనా ఒక స్వర్ణోత్సవాన్ని మనం చూడాలి అనుకున్న ఏం ప్రసాద్ గారు ఉన్నారు. అలాగే పాత్రికేయ రంగంలో లీడర్ రమణమూర్తి గారు దశాబ్దాలుగా విజయకేతను ఎగరవేస్తూ సినిమా పరిశ్రమ కానీ కళాకారులకు కానీ చాలా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వారు ఉన్నారు. మరి అలాగే డెప్యూటీ మేయర్గా ఎంతో సేవ చేసి సినిమా పరిశ్రమతో ఇప్పుడు కాదు చాలా ఒక 20-30 సంవత్సరాలుగా మమేకమై ఉన్నారు. వాళ్ళందరూ కూడా సినిమా గురించి ఆలోచిస్తున్నారు. సినిమా థియేటర్ త్వరగా రిలీజ్ అవ్వాలని, థియేటర్లని ఓపెన్ అవ్వాలని, నిర్మాతలందరూ మంచి సినిమాలతో రావాలని, అలాగే మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం పెద్ద సినిమాలు వచ్చేటప్పటికల్లా పెద్ద సినిమాలన్నీ కూడా మనం అనుకున్నట్టుగానే పెద్ద వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. వాళ్ళ సినిమా ఆడినంతసేపు సినిమా ఉంటుంది, కొత్త సినిమా వచ్చేలోపు అంతకుముందు సినిమా ఏదున్నా దాన్ని తీసేస్తున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు.
ఎందుకంటే వాళ్ళ చేతులు మంచి సినిమాలు ఉంటాయి. మరో సినిమా వచ్చి తీసామంటే సినిమా ఎంతో బాగుంటేనే కానీ లేదు. ఇప్పుడు ఆయన చెప్తారు జగదీష్ గారు, 1000 మంది చూశారంటే సినిమాలో నాణ్యత లేనప్పుడు, సినిమాలో ఏదీ లేనప్పుడు మనం ఏం చేయలేము. నేను నటించిన ఏకమినీ కథ సినిమా రిలీజ్ అయింది 2 రోజుల్లో వాళ్ళకి డబ్బులు వచ్చేసాయి. కారణం ఏంటంటే సినిమాలో ఏదైనా అది ఓటీటీ కావచ్చు, ఏటీటీ కావచ్చు, ఏదైనా కావచ్చు, అంటే ప్రతిదానికి ప్రత్యామ్నాయం ఉంటుంది. కాబట్టి ఓటీటీ అనేటటువంటిది ఇప్పుడు కాదు. చీకటి రాజ్యం సినిమా కమలాసన్ గారు తీసినప్పుడు సినిమాకి చిన్న ఇబ్బంది వస్తే కమలాసన్ గారు చెప్పారు, నేను థియేటర్లో కాదు టీవీలో రిలీజ్ చేస్తానని. తమిళ పరిశ్రమ అంతా అతని మీద తిరగబడింది. కానీ ఈరోజు అదే శరణ్యమైంది మనకి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి వినోద పన్ను రూపంలో చాలా లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు మన ఏపీ గవర్నమెంట్కి వస్తుంది. కానీ ఎక్కడ ఒక డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మినిస్టర్ గారు లేరు. ఇందాక యాదకుమార్ గారు దర్శకుడు చెప్పినట్టుగా ఒక పర్మిషన్ అడగాలంటే సింగిల్ విండో పథకం ఎక్కడైనా మీరు తీసుకోవచ్చు. మేము కలిసే నాదుడు ఎవరు పర్మిషన్ ఇచ్చేది, ఎవరిని కలవాలి, ఇవన్నీ కావాల్సి ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా, ముఖ్యమంత్రి గారిని ఏమీ అనడానికి లేదు, ఎందుకంటే అతనే కష్టాల్లో ఉన్నాడు. అలాంటప్పుడు సహృదయంతో అర్థం చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం నేను వృత్తి కళాకారులందరూ కూడా నిన్న శ్రీకాకుళంలో కళాకారులందరూ మీట్ అయ్యారు. చాలా వృత్తి కళాకారులందరూ చాలా జీవనోపాధి కోల్పోయి ఉన్నారు. అందులో హరికథ కళాకారులు కావచ్చు, బుర్రకథ కళాకారులు కావచ్చు, జానపద కళాకారులు పౌరాణిక నటులు కావచ్చు, వీధి నాటకాలు వేసుకునే వాళ్ళు కావచ్చు. ఈరోజు కూడా కొన్ని కోట్ల రూపాయలు ఏపీ గవర్నమెంట్ బకాయిలు పడింది కేవలం వృత్తి కళాకారులు. దాన్ని ముందు రిలీజ్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రిగా నేను ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అది ఒక గవర్నమెంట్లో జరిగిన విషయం. కానీ ఈ గవర్నమెంట్కి వచ్చేటప్పుడు మీరు అందించాలి. ఆ గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ వచ్చిందాక మనం ఆగుతామా? అది కరెక్ట్ కాదు. కాబట్టి ఏదైతే ఎండల్లో మండిపోయి వర్షాలు తట్టుకొని ఎక్కడో పిహెచ్సి పంచాయతీ ఆఫీసులో ఉండి అక్కడ ఎండలకు ఎండి అలా చేసిన ప్రదర్శనలు ఉన్నాయి. ఆ డబ్బులు ఇస్తే వాళ్ళ జీవనోపాధి ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రిగా నేను చాలా ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. అలాగే రెస్పెక్టెడ్ మినిస్టర్ గారు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు కూడా కళాకారుల పట్ల స్పందించారని తెలిసింది. చాలా అందరికీ నమస్కారం. ఇంతవరకు పెద్దవాళ్ళందరూ మంచి మంచి మాటలు చెప్పారు, దానికి నేను ఒప్పుకున్నాను, కరెక్టే. వాళ్ళ వాస్తవాన్ని మాట్లాడారు, నేను కూడా వాస్తవానే మాట్లాడతాను. కాకపోతే నన్ను అందరూ నిజం చెప్తే హిట్లర్ అంటున్నారు. నేను లేడీ హిట్లర్ని కాదండి, ఉన్న వాస్తవాన్ని మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇంతవరకు కళాకారులందరూ ఒక దాటి మీదకి వస్తే గవర్నమెంట్ ఏంటి ఎవరైనా మనకు సహాయం చేస్తారు. చేయలేదంటే ఎవరికి చేస్తారండి? నాకు చేస్తారా, ఈయనకి చేస్తారా, వాళ్ళకి చేస్తారా? ఎవరికి చేస్తారు? నేను ఒక సంస్థ, మీరు ఒక సంస్థ, వాళ్ళొక సంస్థ. ఏ సంస్థకని ఇస్తుందండి గవర్నమెంట్ చెప్పండి? ఆకలి కేకలు వినబడుతున్నాయి కళాకారుల దగ్గర నుంచి, కాదంటలేదు. సినిమాలు రావట్లేదన్నారు, సినిమాలు వస్తున్నాయి. వాళ్ళ బ్రతుకుతున్నారు, కళాకారులు అక్కడే ఉన్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా ఆడిషన్ వచ్చిందంటే పరిగెడతారు. ఒక్కరికి అవకాశం ఇప్పించారండి. మన ఎస్వి రంగారావు గారు వాళ్ళ అబ్బాయి అన్నారు, వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చారు, ఆడిషన్ చేయించారు, ఒక్కరికి అవకాశం ఇచ్చారండి. ఇంతవరకు సినిమా తీయలేదు. ఎందుకంటే కళాకారులు మోసపోతున్నారు. ఎవరో హైదరాబాద్లో ఏదో చేశారన్నారు, 100 మంది ఆడవాళ్ళకి 20 మంది లేడీస్కి అన్నారు. అది ఒక చీటింగ్ ఎక్కువ జరుగుతుందండి. దాన్ని పరిగణించుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా. మన కళాకారులకి ఒక యూనిటీ లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకిస్తే వాళ్ళ కోపం, వాళ్ళకిస్తే వీళ్ళ కోపం. అలాంటప్పుడు మన గవర్నమెంట్ ఏం చేస్తుందండి? ఎవరు ఏమి చేయలేదు. గవర్నమెంటే కాదు, నేనే కూడా ఎవరు ఏం చేయలేదు. నేను కళాకారుల గురించి చాలా ఆర్థిక ఇబ్బందులు పడ్డా మనందరికీ పిలిచి పెద్దవాళ్ళ ద్వారా ఏదేదో ఇప్పిస్తున్నాం. ఇప్పించినా సరే జ్యోతికి నచ్చిన వాళ్ళకి ఇచ్చింది, వాళ్ళకి ఇచ్చింది, వీళ్ళకి ఇచ్చింది అన్నారు. కడుపు నిండా తింటున్నారు, మళ్ళీ వెనకాతలు తంతున్నారు. ఎందుకంటే అది ఎవరికి నిజమైన కళాకారులకు ఇవ్వాలనేదే నా తపన సార్. ప్రయత్నించి మనకి ఒక కమిటీ వేయాలి సార్. అన్ని రంగాలకి అన్ని కమిటీలు వేశారు సీఎం గారు, కానీ కళారంగాన్ని పక్కన పెట్టేశారు. ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదు. సినిమా రంగాన్ని పక్కన పెట్టేశారు, ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదు. మనకి ఇక్కడ ఊర్లో చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. ఒక లీడర్ రమణమూర్తి గారు ఉన్నారు, దాడి సత్యనారాయణ గారు, వీళ్ళందరికీ తెలిసింది కళారంగం అంటే ఏమిటో తెలుసు. అలాంటి వాళ్ళని వెయ్యాలని ప్రభుత్వానికి నేను అడుగుతాను, సీఎం గారిని కోరుతున్నాను నేను. ఎందుకంటే అవతల సీఎం గారు ప్రతి ఒక్క కమిటీకి ఒక యూనియన్ పెట్టారు, వాళ్ళకు ఒక పదవి ఇచ్చారు. కానీ కళారంగానికి ఏ పదవి ఇవ్వలేదు. ఎక్కడో అనంతపురంలో ఇచ్చారు ఒక పదవి నాటక రంగానికి, ఇంకెక్కడో ఇచ్చారు సినిమా రంగానికి. ఎందుకంటే మన విశాఖపట్నంలో ఇవ్వాలని నా కోరిక. విజయనగరంలో ఇచ్చారు, శ్రీకాకుళంలో ఇచ్చారు, విశాఖపట్నం జీరో పెట్టారు. విశాఖలో అతిరథ మహాలు నటీమణులు ఉన్నారు, నటీనటులు ఉన్నారు. తర్వాత 24 రంగాల్లో కళారంగాలు అన్నీ ఉన్నాయండి. కాకపోతే మనం పైకి రాలేకపోతున్నాం. ఎందుకు రాలేకపోతున్నాం? మనలో ఒక యూనిటీ లేదు సార్, అందుకే మనం పైకి రాలేకపోతున్నాం. పెద్ద పెద్ద కెమెరామెన్లు ఉన్నారు, పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఉన్నారు, వాళ్ళందరూ కిందకే ఉన్నారు. ఎందుకుంటున్నారు?
ఒక యూనిట్ లేకపోతే. నిజంగా సన్మూర్తి గారు చెప్పినట్టు ఒక కమిటీ ఏర్పాటు చేయండి, అడగండి అందరినీ, సీఎంని ప్రతి ఒక్కరు అడగండి. మనం నోట్లో నాలుగుంది అడగొచ్చు, అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు. మనం అడగంది ఆయన మాత్రం ఏం చేస్తారండి? డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరైనా లెటర్ ఇస్తున్నారా? 3 years నుంచి మాకు ₹1,00,000 రావాలండి పర్సన్కి, కళాకారులకి. రోడ్లకు వెళ్ళి ఎక్కడెక్కడ చేస్తాం. మనకి రాజకీయంతో సంబంధం లేదు సార్. కళాకారులకు కానీ, సినీ రంగానికి కానీ, నాటక రంగానికి కానీ, ఏ రంగానికైనా సరే రాజకీయంగా సంబంధం లేదు సార్. మీరుంటే మీకు చేయకూడతాం, వాళ్ళుంటే వాళ్ళకి చేస్తాం. కళారంగంలో ఉన్నదే అది. అండి, నా పేరు రవితేజ. ముఖ్యంగా పెద్దలందరూ సినిమా పరిశ్రమ గురించి, ఇప్పుడు నడుస్తున్న ఓటీటీ గురించి, ఆగిపోయిన థియేటర్స్ గురించి మాట్లాడారు. అయితే అందరూ ముఖ్యమైన ఒక విషయం మర్చారు. నేను 2 విధాలు మాట్లాడతానండి. ఒకటి కళాకారుడిగా, 2 టెక్నీషియన్గా. కళాకారుడు నటించడానికి అది ఏ ప్లాట్ఫామ్ అయినా పర్వాలేదు. అది ఓటీటీ అవ్వచ్చు, సీరియల్ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, షార్ట్ ఫిల్మ్ అవ్వచ్చు. కానీ ఒక టెక్నీషియన్ బతకడానికి మాత్రం డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీ ఉండాలండి. ఆ సినిమా థియేటర్లో రిలీజ్ అయితేనే ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చి మరో సినిమా తీయగలరండి. అయితే ఇక్కడ ముఖ్యంగా మాట్లాడాల్సిన విషయం మనం ఏంటంటే, థియేటర్లు ఆగడం వల్లే ఓటీటీ పెరిగింది. ఓటీటీ ఎందుకు పెరిగింది? థియేటర్కి జనాలు రావట్లేదు. జనాలు ఎందుకు రావట్లేదు? కేవలం 1.5 సంవత్సరం అయింది కోవిడ్-19కి తెలిసి. సో ఆ కోవిడ్-19ని ఎదుర్కోవాలంటే ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకున్న ప్రతి ఒక్కరు ధైర్యంగా ఎలాగైతే రోడ్డు మీదకి వస్తున్నాడో, థియేటర్లో శానిటైజర్ చేయడం, థియేటర్లో మనకి ధైర్యంగా అన్ని సదుపాయాలు ఇస్తే ఖచ్చితంగా ప్రతి ఆడియను థియేటర్లోనే చూస్తారండి సినిమా. ఇది చాలా సింపుల్ మెథడ్, ఇది చాలా సింపుల్ మెథడ్. ఇది ఒక ప్రొడ్యూసరు లేదంటే ఒక టెక్నీషియన్స్ కాదు, థియేటర్ యాజమాన్యం ప్రభుత్వంతో మాట్లాడి థియేటర్కి వచ్చిన ప్రతి ఆడియన్స్కి మేము రక్షణ కల్పిస్తున్నాం, రండి సార్ అంటే ఎందుకు రారు సార్? అది ముందు పబ్లిసిటీ చేయాలి మనం. ఒకటి. రెండోది, ఓటీటీ గురించి మాట్లాడదామంటే ఫారిన్ కంట్రీలో ప్రతి ఇంటికి ఒక థియేటర్ ఉందండి. ప్రతి ఇంటికి ఒక థియేటర్ ఉంది. అయినా వాళ్ళు సినిమా థియేటర్కి వస్తారు. వాళ్ళు ఖచ్చితంగా సినిమా థియేటర్కి వచ్చి చూస్తారు. ఎందుకంటే కంటెంట్ అలాంటి. ఇది థియేటర్లో 100 మందితో కలిసి చూస్తేనే ఆ ఫీల్ ఉంటుంది అని. అలాగా ఇప్పుడిప్పుడు మన చిత్ర పరిశ్రమ, ఆంధ్ర పరిశ్రమ ముందుకు వస్తుంది. దానికి ఉదాహరణ ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా ఎట్టి పరిస్థితుల్లో మీరు రిలీజ్ అయినప్పుడు ఓటీటీలోనో లేకపోతే ఇంట్లో చూడాలనుకో మనం థియేటర్కి వెళ్తాం. అలా థియేటర్కి వెళ్ళాలంటే ఏది థియేటర్? సో ఓటీటీని ఎంకరేజ్ చేయొద్దు, లేకపోతే ఓటీటీ వల్ల నష్టపోతామని నేనైతే అన్నాను. నారప్ప లాంటి సినిమా కూడాను నిజంగా చెప్తున్నాను, అది ఓటీటీకి రిలీజ్ చేసి బహుశా వాళ్ళు నష్టపోయారేమో. ఆ ఫీల్ మిస్ అవుతున్నాం మనం. అయితే ప్రొడ్యూసర్ సైడ్ చూస్తే ఒక సినిమా తీసి కొన్ని లక్షలు వాళ్ళు ఫైనాన్స్ తీసుకొని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇదిగో నేను 10 లక్షలు పెట్టి సినిమా తీసాను, అది థియేటర్ రిలీజ్ అయితే 15 లక్షలు వస్తుందని. బట్ అది థియేటర్ రిలీజ్ అయినంత లాగితే ఆ 15 లక్షలు 20 లక్షలు అప్పు అవుతుంది. అందువల్లే నాకు 1 లక్ష 2 లక్షలు వచ్చినా పర్లేదని చెప్పి ఓటీటీకి ఇచ్చేస్తున్నారు తప్ప థియేటర్ కన్నా ఓటీటీ బెటర్ అని చెప్పి మాత్రం ఎవరు ఇవ్వట్లేదండి. సో నారప్ప రిలీజ్ అయినంత మాత్రాన ప్రతి సినిమా ఓటీటీకి వచ్చేస్తాం అనుకోవడం భ్రమ. సినిమా తీసిన ప్రతి దర్శకుడు, ప్రతి నిర్మాత తన సినిమాని పెద్ద సిల్వర్ స్క్రీన్ మీద థియేటర్లో చూడాలని మాత్రమే అనుకుంటాడు. అందువల్ల దానికి ఏంటంటే ముందు ప్రేక్షకులు రావాలి. ప్రేక్షకులు థియేటర్కి రావాలంటే ఆ విధమైన పబ్లిసిటీ మనం ఇచ్చి ఒక ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, లేకపోతే ప్రభుత్వం పరంగా కానీ ముందు ఆ పబ్లిసిటీ ఇచ్చి మీరు ధైర్యంగా రండి, థియేటర్లో కూర్చోండి, ఫ్యామిలీతో రండి, చూడండి అని ఎప్పుడైతే ఒక భరోసా ఇస్తున్నామో జనాలు ఇప్పుడు ఎలా ఉందంటే ఎలాంటి సినిమా థియేటర్ రిలీజ్ అయినా వెళ్ళి ఒకసారి చూద్దాం అనే జనాలు చాలామంది వెయిట్ చేస్తున్నారు. నారప్ప సినిమా ఇక్కడ ఎంతమంది చూసారు నాకు తెలిసి చాలా తక్కువే చూస్తుంటారు. బట్ అదే నారప్ప థియేటర్లో రిలీజ్ చేసి రండి మీరు ధైర్యంగా వచ్చి చూడండి అంటే చాలామంది వెళ్తారు. దట్ సేమ్ టైం నేను ఇంకో విషయం చెప్పాలనుకున్నానండి. సినిమా టికెట్లు తగ్గించడం, లేకపోతే నిర్మాతలు ఆర్టిస్టుల రెమ్యునరేషన్ తగ్గించండి, సినిమా వ్యయం తగ్గించండి అంటున్నారు. కానీ అది కాదండి. సినిమా థియేటర్లో టికెట్ 100 రూపాయలు ఉంటే పాప్కార్న్ ప్యాకెట్ 200 రూపాయలు ఉంది. ఈ సినిమా థియేటర్లో పార్కింగ్ ఫీజు లేదు అని చెప్పి ధైర్యంగా బహిర్గతంగా నోటీస్ పంపిస్తున్నారు. కానీ ఏ థియేటర్లో పార్కింగ్ ఫీజు లేకుండా ఏ బండి ఆపట్లేదు.
దాన్ని అరికడితే 500 అయ్యే దగ్గర వెళ్ళే ఆడియన్స్కి 200 తీరుతుంది. ఖచ్చితంగా ఫ్యామిలీతో వస్తాడు, థియేటర్ మళ్ళీ ఓపెన్ అవుతాయి. సో ఓటీటీ ఒకప్పుడు కేబుల్ టీవీలోని సినిమాలు వస్తున్న టైంలో థియేటర్కి ఎవరు వెళ్ళరు అన్నారు. ఖచ్చితంగా కేబుల్ టీవీ చూశారు, థియేటర్కి వెళ్ళారు. ఆ తర్వాత సీడీలు వస్తున్న టైంలో సీడీలలో కొత్త సినిమాలు రిలీజ్ అయిపోతే చూడడం పైరసీ అన్నారు. పైరసీని ఎవరు ఎంకరేజ్ చేయలేదు, సినిమాలు చూశారు. దట్ ఓటీటీ కూడా అలాంటిది. అయితే ఆర్టిస్ట్కి ఓటీటీ ఎంతవరకు హెల్ప్ అవుతుందంటే తను చేసే సినిమా తొందరగా తన ఇంట్లోనే చూస్తున్నాడు లేదా సెల్లో చూస్తున్నాడు. ఒకటే నాకు మనవండి, ఫస్ట్ రిలీజ్ థియేటర్కి ఇచ్చి సెకండ్ రిలీజ్ ఓటీటీకి ఇస్తే అన్ని విధాలా లాభపడతాడు నిర్మాతలు, కళాకారులు. నా అభిప్రాయం అండి. పెద్దలందరూ మన సినిమాకి సంబంధించిన అన్ని విషయాల గురించి మాట్లాడారు. సో నేను అంటే నాకున్న అవగాహన మేరకు నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు పూర్వం థియేటర్లో సినిమాలు ఉన్నా, టీవీల్లో సినిమాలు వచ్చినా, రోడ్డు మీద పండగలు పబ్బాలు జరిగినప్పుడు రోడ్డు మీద ఒక స్క్రీన్ 16mm స్క్రీన్ వేసి రోడ్డు మీద సినిమాలు వేసేవారు. అయినా జనాలు వచ్చి చూసేవారు, ఎందుకంటే అదొక ఆహ్లాదకరమైన సిచ్యువేషను. అలాగే థియేటర్ అనేది చాలా ముఖ్యమండి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా అనేది ఒక ప్రమాదకరంగా మారింది కాబట్టి థియేటర్లు బంద్ చేయవలసి వచ్చింది. సో దానికి భయపడి సంవత్సరంన్నర దాటేసింది కాబట్టి థియేటర్లు మూతపడి ఉండడం వలన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేక థియేటర్ల యజమానులు కొంతమంది ఈ కళ్యాణ మండపాల కింద లేదా రైస్ మిల్లుల కింద ఉపయోగిస్తున్నారు వాటిని. సో అతి త్వరలో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి ఆల్రెడీ అందరం మ్యాక్సిమం బయటపడ్డాము. ఇంకా కొద్ది రోజుల్లో మళ్ళీ మునుపటి ఆహ్లాదకరమైన సందర్భం వస్తుందని ఆశిస్తున్నాము. ఓటీటీ వచ్చినా ఏమొచ్చినా సరే థియేటర్ అనేది చాలా ముఖ్యమండి. ఎప్పుడు కూడా థియేటర్ని ఎవరు వదులుకోలేరు. ఇప్పుడు మనం మిత్రులందరూ చెప్పినట్లుగా సినిమాని సెల్ ఫోన్లోనో లేకపోతే టీవీలోనో చూస్తే ఆ ఆనందం ఉండదండి, థియేటర్లో చూస్తేనే ఆ ఆనందం ఉంటుంది. సో ఇది ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఎంతవరకు మాట్లాడుకునేదంతా థియేటర్ గురించి ప్రతి ఒక్కరు. అలాగే చిన్న సినిమాలు బతికించాలని కూడా చాలామంది ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు. నేను ఒక చిన్న విషయం చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. ఇప్పుడు గతంలో గౌరవనీయులు దాసరి నారాయణరావు గారు 24 క్రాఫ్ట్స్లో ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా వారు ముందుండి వారికి సపోర్ట్ చేసి వారి కష్టాన్ని వాళ్ళు ఆయన దగ్గరుండి ఆదుకునేవారు. అలాగే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో అతి ముఖ్యులైనటువంటి చిరంజీవి గారి పేరు ప్రతి ఒక్కరూ ప్రస్తావిస్తున్నారు. చిరంజీవి గారు ఈ కరోనా సమయంలో కూడా చాలామంది కళాకారులకు అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ చాలామంది కళాకారులకు అలాగే 24 క్రాఫ్ట్స్ సంబంధించిన అనేక మంది మిత్రులకు రేషన్ అని అదని ఇదని అందించారు. అలాగే ఇప్పుడు రీసెంట్గా గ్యాస్ అది మన సిలైన్ ఏంటి సార్ అది ఆక్సిజన్ కూడా ప్లాంట్స్ పెట్టి చాలామందిని ఆదుకున్నారు. అదే మనసు పెట్టి తెలుగు ప్రేక్షకులు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చిన్న స్థాయి డైరెక్టర్లని నిర్మాతల్ని ఆర్టిస్టులని ఆదుకోవాలని. అలాగే ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక సినిమా చేయాలి అంటే పూర్వం ఒక డైరెక్టర్ కథ రాసుకొని అది ప్రొడ్యూసర్ల చుట్టూ తిరిగి ఒక సినిమా సంపాదించుకునేవాడండి. ఇప్పుడు ఇది లేదు. ఒక డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాలంటే ఒక షార్ట్ ఫిల్మో మినీ ఫిల్మో ఏదో చేసి లాస్ట్కి అది ఒక 2-3 తీసి చూపించి ఏదైనా బాగుంటే మళ్ళీ ఒక డెమో ఫిల్మ్ తీసి చూపిస్తే కానీ ఒక డైరెక్టర్ నిర్మాతను పట్టించుకోవట్లేదండి, నిర్మాత డైరెక్టర్ని పట్టించుకోవట్లేదు. సో ఇన్ని కష్టాలు పడి ఎంతమందో దగ్గర తిరిగి ఎన్నో కాళ్ళు పట్టుకొని ఎంతో డబ్బు అప్పులు సప్పులు చేసుకొని ఒక షార్ట్ ఫిల్మో మినీ ఫిల్మో తీసి ఒక డెమో ఫిల్మ్ చేసి ప్రొడ్యూసర్ను ఒప్పించి ఒక సినిమా చేస్తే ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయండి. దయచేసి చిరంజీవి గారు మీకు నేను అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి గురించి చాలామంది అప్పారావు గారు లాంటి సీనియర్ ఆర్టిస్టులు నటులు అలాగే చాలామంది డైరెక్టర్లు వాళ్ళంతా చెప్పారు వాళ్ళ అభిప్రాయాలు. ముఖ్యమంత్రి గారు పట్టించుకోవాలి, ముఖ్యమంత్రి గారు కొద్దిగా ఆలోచించాలని. అలాగే చిరంజీవి గారు ఎవరైతే చిరంజీవి గారు ఉన్నారో అక్కడ హైదరాబాద్ ఇండస్ట్రీ కాకుండా ఇక్కడ విశాఖపట్నం ఇండస్ట్రీని కూడా చూసి పెద్దలు అన్నట్లుగా 24 క్రాఫ్ట్స్లో కొన్ని ఇక్కడ లేవు, అవి కూడా ఇక్కడికి వచ్చేలాగా ఇక్కడ మాకు సపోర్ట్ చేసేలాగా ఎక్కడైతే హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చి షూటింగ్ చేసుకొని ఎంత ప్రశాంతంగా వెళ్తున్నారో మాకు కూడా సినిమాలు చిన్న సినిమాలు ఏమైనా చేస్తే మా రిలీజ్ కోసం కూడా
మీరు థియేటర్స్ ఇప్పించి మాకు మా అందరినీ బతికేలాగా అవకాశాన్ని కల్పిస్తారని నేను కోరుకుంటున్నానండి. థియేటర్ వ్యవస్థ కొంతమంది చేతుల్లో ఉండిపోవడం, సో చిన్న నిర్మాతలకి థియేటర్లు అనేవి దొరకపోతూ ఉండడం, ఇలాంటి ఇబ్బందులు ఎన్నో ఫేస్ చేసే క్రమంలో సో ఓటీటీల్లో అంటే వాళ్ళు ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా ఏ నిర్మాత అయినా అనుకునేది ఏంటంటే సార్, తమ సినిమా బయటికి రావాలి, కొంతమంది చూడాలి, కనీసం 10 మంది ప్రేక్షకులకి చేరాలి అనేది. సో ఓటీటీల ద్వారా చేరుతుంది. అట్ ద సేమ్ టైం ఓటీటీలు అనేవి అంటే థియేటర్ వ్యవస్థని నాశనం చేస్తున్నాయి అనే మాటతో అయితే నేనైతే ఏకీభవించాను. అంటే నా దృష్టిలో ఏంటంటే అండి, థియేటర్ అనేది ఒక దేవాలయం, సినిమా వాడికి దేవాలయం థియేటర్. ఓటీటీ అనేది ఇంట్లో దేవుడి గది లాంటిది. ఇంట్లో దేవుడి గదిలో ఏంటంటే ఒక నమస్కారం పడేసుకుని వస్తాం మనం బయటికి, కానీ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక అద్భుతమైన ఒక ఫీల్తో, ఒక పవిత్రమైన ఫీల్తో వెళ్తాం. అట్ ద సేమ్ టైం థియేటర్లు కూడా అలాగే ఉంటాయి. థియేటర్కి వెళ్ళేటప్పుడు ఒక అద్భుతమైన ఫీల్తో వెళ్తాం. యాక్చువల్గా థియేటర్కి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ ఆ క్యారెక్టర్తో మమేకం అవుతాం. టికెట్లు తీసుకోవడానికి టికెట్లు దొరుకుతాయా లేదా అనే ఒక ఇబ్బందితో, అంటే ఆ టికెట్ దొరికితే చాలా ఏదో ₹1,00,00,000 సాధించిన ఒక గొప్ప ఫీలింగ్ వచ్చినట్టు అలా ఉంటుంది. సో ఆ విధమైన ఎక్స్పీరియన్స్ అనేది ఓటీటీలో రాదు. సినిమా అనేది నా దృష్టిలో ఏంటంటే థియేటర్స్లోనే చూడాలి. యాక్చువల్గా అది చెత్త సినిమా కావచ్చు, గొప్ప సినిమా కావచ్చు, ఏ సినిమా అయినా నిజంగా ఆడియన్స్కి చేరాలి అంటే అది థియేటర్లోనే చూడాలి. థియేటర్లో చూస్తేనే ఆ సినిమాకి న్యాయం జరుగుతుంది. సో థియేటర్ వ్యవస్థ అనేది కొంతమంది చేతుల్లో ఉంది ఇట్లా అని అంటున్నారు. సో నేను దాంతో కూడా అంత ఏకీభవించాను. ఎందుకు ఏకీభవించానంటే ఇప్పుడు యాక్చువల్గా ఎవరైనా కూడా ఒక పెద్దవాళ్ళు ఎప్పుడు ఆ రంగంలో వాళ్ళు ఇంకా ముందుకు పోదామని అనుకుంటూ ఉంటారు. సో పెద్ద పెద్ద మహామహులందరూ వాళ్ళ థియేటర్లని ఇది చేశారు. వాళ్ళ అంటే కొంతమంది లీజుకి తీసుకోవడం ఇట్లాంటి జరిగాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే అండి, నేను అనేది ఏంటంటే కాంటెంట్ అనేది మనం ప్రాపర్గా ఇస్తే పెద్దవాళ్ళు కూడా మన దగ్గరకు వస్తారు. ఈ మధ్య చాలా ఉదాహరణలు ఉన్నాయి దానికి సంబంధించి. ఎందుకంటే ఒక చిన్న సినిమాగా తీసిన ఒక 18 లక్షల సినిమా, తర్వాత 20 లక్షల సినిమా, 50 లక్షల సినిమా, ఎనీథింగ్ కాంటెంట్ బాగుంది అంటే పెద్దోడు కూడా ₹1 దాని మీద వస్తుంది అంటే మనతో వచ్చి మనకి థియేటర్లు ఇచ్చి మనతో పాటు ట్రావెల్ చేస్తాడు. సో నేను అనేది ఏంటంటే అంటే నా వరకు నా ఆలోచన ఏంటంటే మనం కాంటెంట్ మీద కొత్తగా ఇంకా ఏం చేయగలం అనే దాన్ని నిరూపించుకోగలిగితే థియేటర్లు మనకి డెఫినెట్గా వస్తాయండి. నమస్కారం అండి. మరి ఈరోజు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కళాకారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి ప్రధానంగా ఈరోజు చర్చించడం కోసం ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాని మేరకు ఏం ప్రసాద్ గారు జరిగింది. కళాకారులు, సినిమా కళాకారులు అనేక మంది ఉన్నారు. సినిమా కళాకారులు అంటే కేవలం ఒక నటించే వాళ్ళు మాత్రమే కళాకారులను కొంతమంది అపోహపడుతుంటారు. అయితే 24 ఫ్రేమ్స్కి సంబంధించి 24 కళలు అంటే టెక్నీషియన్స్ ఉండొచ్చు, కెమెరామెన్స్ ఉండొచ్చు, ఇలాగ రకరకాలుగా మనకి ఎడిటర్స్ ఉండొచ్చు. ఇలా మనం గమనించినట్టయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన 24 కళలకు సంబంధించినటువంటి కళాకారులు ఈరోజు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది అయితే తినలేని పరిస్థితుల్లో కూడా ఏం చేయాలో పాల్గొనే పరిస్థితుల్లో మనం ఇదివరకే చూసాం. కొంతమంది స్టోరీస్ కూడా మనం గమనిస్తున్నాము. హైదరాబాద్ లాంటి నగరాల్లో నాకు పర్సనల్గా 2-3 అసిస్టెంట్ డైరెక్టర్స్ ఫోన్ చేసి, సార్ కొంచెం మీరు ఏదైనా సపోర్ట్ చేయండి సార్, ఎందుకంటే మేము చాలా ఇబ్బందులు ఉన్నామండి, ఫ్యామిలీ అసలు తినడానికి కూడా తినలేని పరిస్థితిలో ఉన్నామండి అనే పరిస్థితిలో ఫోన్ చేయడం వల్ల నాకు చాలా బాధాకరం వేసింది. కానీ అంటే కొంత సాయం చేస్తాం, కానీ ప్రతిసారి మనం కూడా ఎంతైనా ఎంతమందికి సాయం చేయగలం, ఆ సాయం చేయలేము. కాబట్టి కొంతవరకు మనమైతే ఆదుకున్నాం. అయితే ఇంత పెద్ద ఇండస్ట్రీకి సంబంధించి, చిత్ర పరిశ్రమకు సంబంధించి లక్షలాది మంది ఇందులోని ఉపాధి పొందుతున్నారు. ఈ లక్షలాది మంది ఏంటంటే జూనియర్ ఆర్టిస్టులు ఉండొచ్చు, లేదంటే ఇందాక చెప్పినట్టు టెక్నీషియన్స్ కావచ్చు, ఎవరైనా కూడా వీరందరూ కూడా అసలు ఉపాధి అనేది లేక చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న సందర్భంలో మరి ప్రభుత్వం ఈ పరిశ్రమ ఇంతమంది దీని మీద ఆధారపడి ఉన్నారు, వీరందరూ దీనిపైన ఆధారపడి బతుకుతున్నారు. వీరికి ఒక సినిమా వచ్చిందంటే ఆ సినిమాలో కనీసం ఒక 5-6 రోజులు 10 రోజుల్లో కనీసం వాళ్ళకి పని దొరికి ఆ మేరకు వాళ్ళ జీవితాన్ని పోషించుకునేవారు. ఇప్పుడు అది కూడా లేకపోవడం వల్ల పరిశ్రమ అంతా మొత్తం నష్టపోయింది. దీనివల్ల అటు నిర్మాతలు కానీ, ఇటు ఎగ్జిబిటర్స్ కానీ, అలాగే ఆర్టిస్టులు కానీ, ఇలా అందరూ నష్టపోయారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన ప్రణాళికను ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎందుకంటే అతిపెద్ద ఇండస్ట్రీ, ఇంతమంది ఇన్ని లక్షలాది మంది బతుకుతున్నటువంటి ఈ పరిశ్రమ ఒకసారి
నత్తనడక నడుస్తున్నదంటే దాని మేరకు ఎంత మేరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనందరం ప్రత్యక్షంగా చూస్తున్నాము. కాబట్టి ఇది స్వచ్ఛంద సంస్థలు కొంత మేరకు సపోర్ట్ అందిస్తున్నప్పటికీ ఏదైనా ఇప్పుడు తినడానికి ప్రభుత్వం బియ్యం ఇస్తున్నాము మేము మీరు బతకండి అంటే అది సరిపోదు కదా. వాళ్ళ ఆరోగ్యం చెడిపోయినట్టయితే ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళకి ఎంతో కొంత ఈ సపోర్ట్ ఉండాలి. ఆ సపోర్ట్ అందించడంలో కూడా ప్రభుత్వం మరి ఎటువంటి ఇబ్బంది కలిగించినట్టుగా ఉన్నట్టుగా ఉంటే మరి బాగుండదు. కాబట్టి ప్రభుత్వం దీని మీద తక్షణం స్పందించాలి. ఎప్పటికైనా కూడా ప్రభుత్వం దీని మీద కమిటీని వేయాలని చెప్పి నేనైతే డిమాండ్ చేస్తున్నాను. ఈవేళ తెలుగు సినిమా గురించి చెప్పుకోవాలనుకుంటే ఒక్కసారి గతంలో పెడితే మా చిన్నప్పుడు ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే హెలికాప్టర్లోనూ చిన్న చిన్న చార్టర్డ్ ఫ్లైట్స్లోనూ పాంప్లెట్ ప్రింట్ చేసి తీసుకొచ్చి ఊరి మీద జరిగేవాళ్ళు. కారణం ఏంటంటే ఆవేళ సినిమా పరిస్థితి ఎంతో గొప్పగా ఉండేది. వచ్చే లాభాలు కానీ లేకపోతే దాని మీద ఒక ఆధారపడి బ్రతికేవాళ్ళు కానీ ఎంతోమంది ఎంతో వైభవంగా బ్రతికినటువంటి రోజులు అవి. ఆ రోజుల్లో కేవలం అడ్వర్టైజ్మెంట్ కోసం హెలికాప్టర్లోనూ చార్టర్డ్ ఫ్లైట్స్ వాడేవారు. ఈవేళ కనీసం 100 రోజులు పండుగ చేసుకుందంటే ఒక సినిమా థియేటర్ స్టాఫ్కి ప్రత్యేకంగా బట్టలు పెట్టేవాడు నిర్మాత. వాళ్ళకి బోనస్లు ఇచ్చేవారు 100 రోజులు ఆడిన సినిమాకి. ఈవేళ ఎక్కడ అటువంటి పరిస్థితే కనపడటం లేదు. కారణం ఏంటంటే కరోనాను పక్కన పెట్టినా కూడా పెద్ద పెద్ద సినిమాల కోసం అని చెప్పుకొని ముందుగానే థియేటర్లన్నీ బ్లాక్ చేసి పెట్టుకోవడం పెద్ద నిర్మాతలు, మీడియా అంటే థియేటర్లంతా కూడా ఒక వర్గానికి చెందిన వాళ్ళ చేతిలో ఉండిపోవటం. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే చిన్న సినిమా బతికే పరిస్థితి అయితే లేదండి ఈవేళ. ఇటువంటి పరిస్థితి మారాలి అంటే ఖచ్చితంగా కళాకారులే కాదు, నిర్మాతలే కాదు, దర్శకులే కాదు, మొత్తం 24 ఫ్రేమ్స్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా నడుము కట్టి ముందుకు వస్తే తప్ప దీని మీద అంటే అందరూ కలిసి ఆలోచించి ప్రభుత్వంతో కూడా ఆలోచన చేసి ఏం చేయాలి, ఏంటి, ఎట్లా బ్రతికించుకోవాలి చిన్న సినిమా అనే దాని మీద ఒక చక్కటి ప్రణాళికను రచించుకుంటే తప్ప చిన్న సినిమా బ్రతికేటువంటి అవకాశం లేదండి. ఈ కార్యక్రమానంతరం ఇటీవల మరణించినటువంటి సినిమా సీనియర్ ప్రొడక్షన్ మేనేజర్ నారాయణరావు మరియు ఏజెంట్ గంగాధర్లకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సినీ నటులు శ్రీ ప్రసన్న కుమార్ గారు కూడా పాల్గొన్నారు.